అయిపోగానే వెంటనే వచ్చేది ఏమిటి? మకర సంక్రమణం. ఆ రోజు నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం. అగ్ని జ్యోతి అహ శుక్ర కన్మాస ఉత్తరాయణం. ధూమ రాత్రి తథా కృష్ణ కన్మాస దక్షిణాయనం. దక్షిణాయనము ఉత్తరాయణం. దక్షిణాయనం అంటే రాత్రి, అంధకారం, చీకటి, పొగ, అజ్ఞానం. ఉత్తరాయణం అంటే అగ్ని, అర్చి, జ్యోతి, తెలుపు, వెలుగు, పగలు. అంటే మనము నిత్య జీవితాన్ని ఆచరిస్తున్న ప్రతి చిన్న ప్రక్రియలో మనము ఆలోచించలేని, మన ఆలోచనకు అందని ఎన్నో తత్వములున్నాయి. పగలు అంటాం, సూర్యుడు అంటాం, వెలుగు అంటాం, దీపము అంటాం. సరిపోయిందా? ఇవన్నీ ఏం చేస్తాయి? రాత్రి పూట చేయని పని పగలు మనం ఏం చేస్తాము? రాత్రి పూట చీకటిలో మనం ఏ వస్తువును చూడలేదు. చూడాలంటే ఏం కావాలి? మరి దీపం కావాలి, వెలుతురు కావాలి. రాత్రి పూట దీపాన్ని కొని తెచ్చుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి. పగలు పరమాత్మ ప్రసాదించిన దీపం, కర్మసాక్షి, జగచ్చక్షు అంటానే సూర్యభగవాను సిద్ధంగా ఉంది. కనపడకుండా ఉన్నటువంటి వస్తువును కనిపింపచేసేది పగలు, వెలుతురు, దీపము, అగ్ని. వాస్తవంగా కనులు ఉండి, సూర్యభగవానుడు ఉండి, దీపము ఉండి, వెలుతురు ఉండి, ఇన్ని ఉన్నా మనం చూడలేని వస్తువు ఒకటి ఉంది కదా, మనకు కనపడడం లేదు కదా. దాన్ని ఏమంటాం? భగవత్ తత్వం. దాన్ని ఏది చూపుతుందో అది కదా వెలుగు. మనకు నిత్య జీవితంలో వాడుకునే వస్తువులను చూపించే వెలుగు వెలుగు కాదు. నాకు ఎప్పుడు నా జ్ఞాపకం అనుకుంటాను. మనము కోరుకున్నటువంటి అనంతమైన వరము ఇచ్చేటువంటి దేవతలు దేవతలు కారు, అవి వరములు కావు. వాటి వల్ల మనం పొందేది సుఖము, సంతోషము కాదు. నేను ఈ జైల్లోనే ఇంకో 100 ఏళ్ళు ఉంటానండి, అలా వరమీయండి అని అడిగితే అది వరమేనా? మన విజ్ఞానమేనా? మరి మనం తెలియగలిగితే ఆయన తెలిసిన ఆయన వద్దురా బాబు చెప్పాలి కదా. అలాగే ఉండు నాయన అంటే ఏమన్నా చెప్పాను. ఈ నా భార్య చాలా ఉత్తమురాలు, సౌందర్యవతి, ఒక జన్మే కాదు 100 జన్మలు నాకు ఈ భార్య ఉండాలి దేవుడా అని ప్రార్థిస్తే మన జ్ఞానం కలవాలని మనకి. అలాగే ఈ భర్తే నాకు 1000 జన్మలు కావాలి అని అమ్మాయి కోరితే బుద్ధిమంతురాలు ఉన్నట్టేనా? నేను ఇంకా ఈ సంసారంలో 1000 జన్మలు ఉండాలి. సంసారం అంటే ఏంటి? కారాగారమే చేయలే కదా. జైల్లో 1000 జన్మలు ఉండాలని కోరుకుంటే జ్ఞానం. అలాగే ఉంటాడు ఆయన దైవం. దేవుడు జైలుకి బయటపడలేదైనా జైలు పెట్టాను. మనం జైల్లో ఉన్నాం, మనకి ఇంట్లో సరిగ్గా వేడకు పోయినా ఉండదు. జైల్లో టైం ప్రకారం వస్తుంది, టైం ప్రకారం పని చేస్తారు, పడుకోకుంటారు, టైం ప్రకారం పని చేయిస్తారు. అబ్బా ఇంటికంటే చేయలే బాగుంది, నేను చేయలేదే 100 జన్మలు ఉంటాను అన్నవాడు మరి జ్ఞానేనా? అలా ఉంచినవాడు దేవుడేనా? అందుకే దేవానుభావయతానేన తే దేవా భావయంతువా. వారిని వీరు అడుగుతారు, వీరిని వారు అడుగుతారు. ఇద్దరి దగ్గర చేరిపోతుంటారా? చేరిపోతుంది. ఇదంతా అజ్ఞానం, ఇదంతా అంధకారం, ఇదంతా చీకటి. ఇది వెలుగు కాదు.
వాస్తవమైన వెలుగు భగవతత్వాన్ని చూపేదే వెలుగు. అది కేవలం జ్ఞానమే. జ్ఞానం అనే వెలుగు ఎప్పుడు వస్తుందో అది మనకు దాన్ని ఉత్తరాయణము అంటారు. ఉత్తరాయణం అంటే మనలో జ్ఞాన జ్యోతి వికసించిన కాలం. సూర్యోదయం కంటే ముందు ఉన్న కాలాన్ని మనం బ్రాహ్మీ ముహూర్తం అంటాం, తెల్లవారుతాము అంటాం. అంటే ఇక వెలుగు రాబోతూ ఉన్నది. అందుకే బ్రాహ్మీ ముహూర్తే ఉత్థాయ చింతయేత్ ఆత్మనోహితం. వ్యాస భగవాన్ ఎక్కడికో ఉందండి. ఆయన తెల్లవారుతాము దేవుడా బాబు, 3:30కు లేచి నాకు ఏది హితం అనేది కాస్త ఆలోచించు. ఒక గంట సేపు కూర్చొని నేనేమేం చేయాలి కాదు, ఏమి చేస్తే నాకు హితం చేకూరుతుందో ఆలోచించుకో. ఆ తర్వాత నీ కాలకృత్యములు, స్నానము, అనుష్ఠానము, ఆరాధన మొదలు ప్రోగ్రాం. ఈరోజు మళ్ళీ పడుకునేదాకా ఏం చేయాలి, ఎందరి సొమ్ము దోచాలి, ఏ మార్గంలో దోచాలి, ఎందరిని ముంచాలి, ఎందరిని ఏడిపించాలి, నేనంతకాలం ఏడవాలి. ఇవి కాదు ఆలోచించవచ్చు. ఏమన్నది? యస్మాతు నోద్భుజతే లోకాతు నోద్భుజతే యః స బుద్ధిమాన్ మనుష్యేషు అని అడుగుతారు. ఉత్తమమైన మాట. ఎవరిని చూచి లోకము భయపడదో, లోకమును చూచి ఎవరు భయపడడో వాడు బుద్ధిమంతుడు. కాదండి, ఇంకా రకం కావాలా? అన్నీ వచ్చాయి. లోకము ఎవరిని చూచి భయపడదో, లోకమును చూచి ఎవరు భయపడడో సబుద్ధిమాన్, వాడే బుద్ధిమంతుడు. మనము లేచినప్పటి నుంచి భయపడుతూనే ఉంటాం, పెడుతూనే ఉంటాం. మనకేంటి? ఇది రాకుండా ఉండాలి. అది జ్ఞానంతో వస్తుంది. అది తెల్లవారుతాము. ఆ తెల్లవారుతామని మార్గదీక్షమాసం. ఉత్తరాయణం రావటానికి ముందున్న మాసం కాబట్టి తెల్లవారటానికి ముందున్న బ్రాహ్మీ ముహూర్తం వరే ఉత్తరాయణానికి జ్ఞానం కలగడానికి ముందున్నటువంటి మార్గదీక్ష మాసం తెల్లవారుతాం. బ్రాహ్మీ ముహూర్తం. బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తే మనస్సు, బుద్ధి, ఇంద్రియములు ప్రశాంతంగా ఉంటాయి. ఎవరికి? అప్పటిదాకా పడుకున్నవాడు. ఇప్పుడు తెల్లవాళ్ళు కూడా పడుకోకుండా పొదుగులాగా తెల్లవాళ్ళు డ్యూటీ చేస్తున్నారట. కొత్త కొత్త ఉద్యోగాలు వచ్చాయి. అందులో నైట్ డ్యూటీ. వారు తెల్లవాళ్ళే పనిచేయాలి. మరి ఎక్కడ బాబు పొద్దుగు పడుకుంటానండి అన్నారు. మరి ఏం చేస్తారు? ఏదో పోవాలి. మరి ఇప్పుడు వీడికి ఏది పగలు, ఏది రాత్రి ఏం చెబుదాం? ఏం చెప్పలేదు. కాబట్టి మార్గశీర్ష మాసం అంటే సూర్యోదయానికి ముందున్నటువంటి బ్రాహ్మీ ముహూర్తం. కాబట్టి ఇలాంటి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఏం చేయాలి? గురువు గారిని స్మరించాలి. అస్మద్ గురుభ్యో నమః. లేచిన వెంటనే మనం ఎవరిని స్మరించాలి? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, యాన్యనవద్యాని కర్మాణి తాని దేవి కర్యాని నోటి తరాని. ఏదైనా చాలా స్పష్టంగా ఏది ఎవరి చేత నిందించబడదో ఆ పని. ఏ పని వలన మన చరిత్ర మంచి చరిత్ర అంటారో ఆ పనికి. మన శ్రేయస్సును కోరి పెద్దలు, బ్రహ్మజ్ఞానం గల మహానుభావులు దేన్ని బోధిస్తారో ఆ పనికి. మన స్పష్టంగా చెప్తాం. మనం ఏం చేస్తాం? ఇవి తప్ప అన్ని చేస్తాం. నేను గొప్పవాడమండి, వాడు చెప్తే నేను వింటాను. ఏమంటే ఏంటి? నా దగ్గర అన్నీ ఉన్నాయి. చెప్పాను కదా, మావాడు చాలా బుద్ధిమంతుడండి, వాడికి 2 దోషాలు ఉన్నాయి. వాడికి తోటలు తోడు చెప్పి వినడు. తగినవి బాగున్నాయి. అది మన పరిస్థితి. ఈ మన పరిస్థితిని మార్చడానికే మార్గశీర్ష వ్రతం.
అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేచామండి, జ్ఞానం కలగటానికి కావలసిన అవకాశం పుష్కలంగా ఉంది. పరమాత్మను జ్ఞానం చేస్తున్నాం. ఆ స్నానం చేసే ముందు నేను చెప్పుకున్నాం, వ్రతం వ్రతం స్నానం స్నానం అంటే పరమాత్మతో సంశ్లేషమే, ప్రియుడితో ప్రియురాలి కలయికే స్నానము. ఎవరు ప్రియుడు? వాళ్ళకారు, మనందరికీ ఎవరు ప్రియుడు? పరమాత్మ ఒక్కడే. మీరేమీ సంకోచించకండి, మనం అందరం ఆడవాళ్ళని తరదాలు చెప్పాను, జ్ఞాపకం అనుకుంటాను. వాసుదేవ తయేవాసౌ పూర్ణ పురుష ఉచ్యతే. పరిపూర్ణమైన నిజమైనటువంటి 100% పురుషుడు అంటే ఎవరు? పరమాత్మే. స్త్రీ ప్రాయం ఇతర సర్వం. మనం అందరము స్త్రీలమే. ఎవరయ్యా పురుషుడు? ఆపద వస్తే కాపాడేవాడు పురుషుడు, అడగకుండా ఇచ్చేవాడు పురుషుడు. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరే ఉన్నారు, ఓ 5 బండి పోట్లు ఆయుధాలు తీసుకొని వచ్చారు, కొట్టడానికి వచ్చారు ఆయుధాలతో. ఎంతమంది భర్తలు భార్యకు అడ్డు వచ్చి దెబ్బలు తింటారండి? బ్రతికుంటే తర్వాత ఆలోచిద్దాం అని మొదలు కూడా దూకేది వాడే. అనిపించండి, నిజంగా మనం భర్తలనేనా అంటే పెళ్లి కాదు, వాడు భర్త. ఎలాంటి ఆపద వచ్చినా ముందుండి కాపాడేవాడు, ఎలాంటి కోరిక కలిగినా అడగకుండానే తీర్చేవాడు. మనం అడిగింది ఇచ్చేవాడు భర్త కాదు, మనకు ఏది హితమో ఇచ్చినవాడు భర్త. విసర్జనం వచ్చిన కుమారుడు తల్లిని పెరుగన్నం పెట్టు అమ్మాని పెడుతుందండి. పెట్టకుంటే ఆమె తల్లి కాదా, పెళ్లి తల్లి కదా? ఎవరు చెప్తారు? విసర్జనం వచ్చింది వాడికి, పెరుగన్నం చేసి ఏమంటారు? వాడు అడుగుతాడు, నాకు ఆకలి చల్లనంటున్నాయి, అందులో రోగానికి ఆకలి ఎక్కువ ఉన్నది. మనకంటే అనుకుంటే అంటే అంత మంచిది కాదేమో, కానీ శాస్త్రం దగ్గర మొహమ్మద్ లేదు, శాస్త్రం ఉన్నట్టు పశువులు నయమన్నాడు. తెలుసా ఎందుకో? వాటికి రోగం వస్తే గడ్డి తినదు, ఆహారం తీసుకో. రోగం వచ్చిన పశువు గడ్డి తినడం మొదలు పెట్టింది అంటే రోగం పోయిందని అర్థం. మనం ప్రవర్తించాం. తెలుసా ఎందుకో? మనకు తెలివి ఉంది, వాళ్ళకి బుద్ధి లేదు, మనకు బుద్ధి ఉంది. ఏం బుద్ధి? రోగానికి మందు వేసుకోవచ్చు, అన్నం తిన్నా రోగం పెరగకుండా మందు వేసుకోవచ్చు. అదే రెండు ఉన్నాయి. మనకు తెలుసండి. అదే మనం కారణం పోతుంటాం, కుక్కలు పశువులు అడ్డం వస్తాయి, హారణ కొడితే ఉరుకుతాయి, మనం ఉరుకుతామండి. ఎందుకు? మన జ్ఞానం. ఏ జ్ఞానం? వాడే ఆగుతాడు, వాడికి లేదు. ఎవరు మంచివాళ్ళు? మనమా వాళ్ళు ఆలోచించారు. ఎవరికి జ్ఞానం? రోగం పోవడానికి ఓ మందు, ఆహారం తీసుకోవడానికి ఇంకో మందు, రెండేసుకొని బాగా తింటారు, మనం పెట్టుకుంటాం. అలాంటి వాడు డాక్టరేనా అన్నాడు, ఇలాంటిది తల్లేనా అన్నాడు. అలాంటి వాడు భగవంతుడు కాదు. అడిగిన వరాలు అడిగినట్టు ఇచ్చే దేవుడు కాదు. దేవుణ్ణి వరం అడిగితే భక్తుడు కాదు, మామడ కాదు. రసలాలు అంటాడు భాగవతులు నృసింహస్వామి, ఎత్తు ఆశిత ఆచస్తే నత వృత్య సవైవణి. భగవంతుడి నుండి కోరికలు కోరేవాడు భక్తుడు కాదు, బిజినెస్ మ్యాన్ అన్నాడు వణి. అవునండి, మనం ఏం చేస్తాం? స్వామి, మా అమ్మాయికి కాలేజీ సీట్ వస్తే నీకు కళ్యాణం చేయిస్తాను, మా అమ్మాయికి పెళ్లి అయితే నీకు అభిషేకం చేయిస్తాను, మా అబ్బాయికి అదేమిటి అమెరికా కూడా రావాలి ఏమంటారు వీసా, వీసా వస్తే నీకు గుడి గోపురానికి బంగారం తొలగిస్తారు, అది రాదు బంద్. అమ్మాయికి పెళ్లి కాదు, గుడి బంద్. ఎవరికి నష్టమండి గుడికి పోకుంటే? మనక ఆయన కొంచెం ఆలోచన. ఇదంతా భక్తేనా? నువ్వు అదివు నేను ఇస్తాను ఎక్తే అంటే బిజినెసా సేవనా?
జ్ఞానమా భక్త్యా కాదు. కాబట్టి వారు కాదు. ఇలాంటి జ్ఞానాన్ని మనకు కలిగించేటువంటి సమయం బ్రాహ్మీ ముహూర్తం, అది మార్గశీర్షం. ఆ సమయంలో లేచి తెల్లవారుజామునే లేచి పరమాత్మను ధ్యానం చేయండి. ఇది మన వ్రతం. ఏం వ్రతం? భగవంతుని ధ్యానం చేస్తాం. ఏం ఫలం? భగవంతుడిని చేరుతాం. ఎవరిస్తారు? భగవంతుడే ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? మనకే ఇస్తాడు. సింపుల్ పరమవుతుంది. కానీ ఏదైనా వ్రతమని పెట్టుకున్నామంటే ఖచ్చితంగా నియమాలు పాటిస్తాం. మామూలప్పుడు ఉన్నా లేకున్నా అయ్యా ఏకాదశి అంటే భోజనం చేయకూడదు. ఒక పూట రెండు కూడా అంటే రెండు కూడలు చేయకూడదు. అంతేకాదు ఇంకా దశమి నాడు సాయంకాలం కూడా చేయకూడదు. దశమి ఒక రోజు ఒక పూట ఉండాలి ఉపవాసం, ఏకాదశి రెండు పూటలా ఉండాలి, ద్వాదశి సాయంకాలం చేయకూడదు. ద్వాదశి నాడు 6 గడియల్లోపు పాలన చేయాలి. అంతేకాదు దశమి నాడు రాత్రి, ఏకాదశి నాడు రాత్రి, ద్వాదశి నాడు పగలు నిద్రపోకూడదు. ఇవన్నీ కలిసి మనకి ఏకాదశి వద్దు, వర్షం వద్దు, మనకు అన్నం పెడతాం. అంత ఒకరికి వాళ్ళకి ఎక్కడ ఉందండి? అరగంట దాటితే నిద్ర అమాంతం ఆవరితో వస్తూనే ఉంటాయి. కానీ వ్రతం అన్న తర్వాత నియమం పాటించి తీరాలి. మరి మీరు వ్రతం చేస్తామంటున్నారు, ఏమైనా నియమాలు మీరు పాటిస్తారా? తప్పకుండా పాటిస్తారు. మార్గశీర్ష వ్రతం ఆచరించవలసిన వారు అవలంబించవలసిన నియమాలను మనకు 2వ పాఠంలో చెప్తారు. మనం ఇప్పుడు ఆ పాఠాన్ని అనుసంధానం చేస్తాం. வையத்துவாள் வீருகாள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடல் பையத்து என்ன பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையச்சுடுதோம் மலருக்கு நாம் முடியோம் செய்யாத செய்யோம் தீக்குறளை சென்னோதோம் ஐயமும் பிச்சையுமான் தனையும் கை காட்டி உய்யுமாறெண்ணி உகந்தே தோரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். వైయత్తువాళ్ వీరుహాళ్, భూమండలంలో పుట్టి ఆనందాన్ని పంచుకుంటున్న అదృష్టవంతులారా, నాము మేము నం మా యొక్క పావైకు వ్రతమునకు చెయ్యం ఆచరించవలసిన తిరిచైగల్ నియమములను తేలీరో వినండి. పయ్య తుయున్న పరమన్, ఆదిశేషుని మీద చాలా మెల్లగా పడుకున్నటువంటి పరమాత్మ యొక్క అడి పాదములను పాడి కీర్తించి నెయ్యున్నో నేటిని దినము పాలునో పాలు దినము నాట్కాలే తెల్లవారు తామున లేచి నీరాడి స్నానము చేసి మయ్యట్టు పెడుదో కంటికి కాటుక పెట్టుకోము మరొట్టు నా పుయో మాకు మేముగా పూలు ధరిస్తాము చెయ్యాలన చెయ్యో పెద్దలు చేయని పనిని చేయము తీపురై సాడీలను చెన్నోదో చెప్పము అయ్యము దానము పిచ్చయు భిక్షము ఆందనయం తృప్తి కలిగేదాకా కై సాటి చేయి ముడవకుండా ఇచ్చి ఉయ్యుమారేందు ఈ లోకమంతా సంతోషించేలా మేము ఆనందిస్తాము. ఇది అర్థం. ఈ భూమండలంలో పుట్టి కూడా ఆనందం అనుభవించి అదృష్టం ఉన్న మహానుభావులారా, ఈనాడు మేము ఆచరించేటువంటి మా వ్రతములకు మేము అనుసరించదలుచుకున్న నియమాలను చెబుతున్నాము, జాగ్రత్తగా వినండి. క్షీరసాగరంలో ఆదిశేషుని మీద అతి జాగ్రత్తగా పడుకొని ఉన్న పరమాత్మ పాద పద్మములను కీర్తించి నెయ్యి కానీ పాలు కానీ ఆహారంగా తీసుకోము. తెల్లవారుతామునే లేస్తాము, స్నానం చేస్తాము, కంటికి కాటుక పెట్టుకోము, తలలో పూలు పెట్టుకోము,
పెద్దలు చేయని పని చేయము, ఇతరుల మీద సాడీలు చెప్పము, దానము చేస్తాము, శిక్ష ఇస్తాము. ఈ రెండు ఇచ్చేవారికి తీసుకునే వారికి తృప్తి కలిగించేంతగా ఇస్తాము. అలా ఇచ్చి మేము సంతోషిస్తాము, మాతో ఉన్న వారందరినీ సంతోషింపచేస్తాము. దీన్ని ఏమంటారు? భావం. ఈ భావంలో మొదలు చెప్పినటువంటి మాట, ఈ భూమండలంలో పుట్టి కూడా ఆనందం అనుభవిస్తున్న మహానుభావులారా, ఆండాడు తల్లికి ఎంత దయో, ఎంత ఆశ్చర్యము. ఎందుకో భూలోకం అంటే ఏమిటండి? ఏమంటారు? ఇరుడు తరుమాన్యాలతో నమ్మాడు వారు తిరువాయిపుడిలో భూలోకానికి పెద్ద టైటిల్ ఇచ్చారు. ఏంటది? అజ్ఞానమునకు ఆడవారము. ఏమిటి భూమండలం అంటే? అజ్ఞానం, అజ్ఞాన నిలయం. వ్యాస భగవానుడు ఈ భూమి మీద ఉండే మనందరికీ ఒక టైటిల్ ఇచ్చాడు. అంటే మానవుడు. మనం ఎంత గొప్పవాడమంటే దుఃఖేక సుఖమానిన, దుఃఖమునే సుఖం అనుకుంటాము. అవునండి, కష్టాలు మనకి రాకుంటే మానకొస్తాయా? కష్టాలా భయపడతారా? ఎక్కడ చూడండి, గొప్ప ఎంత చమత్కారిస్తాడు వ్యాస భగవానుడు. ఒక మనిషి ఉన్నాడు, వాడు తప్పు చేశాడు, పాపం చేశాడు, నరకానికి పోయాడు. నరకం వరకు 200 ఏళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు, ఉంటున్నారు. 200 ఏళ్ళు ఇవాళ మధ్యాహ్నంతో అయిపోతున్నాయి, సాయంత్రంతో రేపొద్దులో వెళ్ళిపోవాలి. ఆ యమకిక్కడికి వచ్చి నాయన అదృష్టవంతుడు బాబు, 200 ఏళ్ళు అయిపోయింది, నీ పాపం అయిపోయింది, ఇదే మనిషి పుణ్యం, స్వర్గం లేదు, స్వర్గాలు పంపిస్తాం, కట్టాబూట కలుసుకోవాలని చెప్పాడు. నీకు ఇక్కడి నుంచి పోవాలన్నా బాగానే ఉంది కదా, మళ్ళీ ఎందుకు మారాలి? అంత గొప్ప అలవాటు అయిందండి. కష్టం అలవాటైతే మానుకుంటే ఎట్లాగండి? రోజు 4 దెబ్బలు తింటే కానీ వాళ్ళు నిద్రపడ్డారు. నువ్వు పట్టకుండా ఆయన కొడుకుంటాడు. అసలు ఏం చేస్తారు? దుఃఖాన్ని చూసుకుంటాం అనుకుంటాం. సమస్య లేకుంటే ఇంటర్ ఏంటంటే తప్పగా ఉంటుంది. దాంట్లో రావాలే, ఫేస్ చేయాలి. అంత గొప్ప ఇది భూమండలం. కానీ మీరు అలాంటి వాడు కలుగుతారు. కృష్ణ పరమాత్మ అవతరించిన సమయంలో పుట్టినవాడు. భగవంతుడి అవతారం లేనప్పుడు పుడితే ఇవన్నీ మామూలు. కానీ ఆయన పుట్టినప్పుడు పుడితే, అందులో ఆయన పుట్టిన తోటనే పుడితే, ఆయనతో కలిసి తిరిగే అదృష్టాన్ని పొందగలిగితే ఇంకేం కావాలండి? భగవంతుడు పుట్టిన సమయంలో, భగవంతుడు తిరుగుతున్న దేశంలో భగవంతునితో కలిసి మెలిసి తిరిగేటువంటి అదృష్టవంతుడు. మీ అదృష్టం వైకుంఠంలో కూడా లేదండి అన్నారు. మనకు తెలుసు, మరి అక్కడ ఏముందో మనకేం తెలుసు? చెప్తా కథ చెప్పుకుంటా జ్ఞాపకం అనుకుంటాను. పాపం పోతాన దయేంద్రమోక్షం రాస్తూ అలా వైకుంఠపురంలో నగరిలో ఆమూల సౌధంబు తాపర అవతల ఏముంది? ఆయనకే తెలుసు, అది పోయి తెలుసు. అవునండి, ఇప్పుడు ఈ అందాజన ఏమంటే మనకు వచ్చి తెలుసు, ఏం తెలుస్తుంది? అలా వైకుంఠపురంలో బాగానే ఉంది, నగరి సరే బాగుంది, అందులో ఎలా పోవాలంటే ఒక మూల బాగుంది. ఆ మూల అవతల ఏముంది? వాడు చెప్పాలి. అక్కడికి వెళ్ళి వచ్చిన వాడే చెప్పాలి. కానీ అక్కడికి వెళ్తే మన రాదు. అవునండి, నాట్య పునరావర్తతే ఆ బ్రహ్మణాలోక పునరావర్తనం వచ్చిన మాము పెద్ద సముద్రయ పునర్జన్మ నశించేది. అన్ని లోకాలకు పోతే మళ్ళీ తిరిగి వస్తారు, కానీ నా లోకానికి పోయినోడు రాడు, ఉన్నవాడికి తెలియదు. ఏంటంటే పద్యానికి పోతాను తనకైనా పడుకున్నాడా రేపు పెట్టి నన్ను అడిగిపోయాడు. స్వామి వచ్చి రాసిపోయాడు. ఏం చేస్తాను? ఇంకెవరు రాయాలని? అందుకే మనకు ఆ కొరత తీరాలని భగవద్ రామానుజులు వైకుంఠ గద్యమని రాశారు. గద్యత్రయం చాలా మంది
సాంప్రదాయం తెలిసిన వారు విని ఉంటారు. తెలియని వారైనా ఇబ్బంది లేదు. ఒకసారి ఆ 3 గంటలు చదివితే వైకుంఠం ఎంత భోగ్యంగా ఉందో అక్షరం అణువణు వర్ణించేది. ఎందుకంటే ఆయన అక్కడ లేదు. ఎవరండి? రామానుజుడు ఆదిశేషుడు ఉండేది అక్కడే. ఇక్కడికి వచ్చాడు. బ్రహ్మాండ శరణాగతి గద్యం, వైకుంఠ గద్యం, శ్రీరంగ గద్యం, ఈ గద్యత్రయం. మనం శ్రీరంగంలో కూడా పాల్గొన శుద్ధ పూర్ణిమ నాడు గద్యత్రయ గోష్ఠి అని ఉంటుంది. శాస్త్రం ఏంటంటే జీవితంలో ఒక్కసారైనా గద్యత్రయం జరిగేటువంటి పాల్గొన శుద్ధ పూర్ణిమ నాడు శ్రీరంగానికి వెళితే మళ్ళీ వాడు పుట్టడు, పునర్జన్మ లభించేది అని. ఎలాగూ ప్రసంగం వచ్చింది కాబట్టి ఎలాగైతే ఆండాడు తల్లి భూమండలాన్ని ఇంత గొప్పదిగా వర్ణించిందో, ఎందుకో పరమాత్మ ఉన్న భూమండలం. కృష్ణ పరమాత్మ అవతరించి సంచరిస్తున్న భూమండలంలో అదే సమయంలో అదే చోట ఆయనతో కలిసి తిరిగేటువంటి అదృష్టం వచ్చిన మహానుభావులరా. కృష్ణ పరమాత్మ అవతారాన్ని తలుచుకొని ఆండాడమ్మ ఎంతగా మురిసిపోయిందో, శంకరాచార్య వారు ఆదిశంకరులు అంట మహానుభావుని. ఆ శంకరాచార్య వారు మొత్తం తీర్థయాత్రలు తిరుగుతూ శ్రీరంగానికి వెళ్ళారు. శ్రీరంగాన్ని చూడగానే ఒక్కసారి భక్తి ఆవేశం పెరుగుతుంది స్వామి. శ్రీరంగాన్ని అద్భుతంగా వర్ణించారు. మన వాడు వర్ణించలేదు. ఇదం హి రంగం చెయ్యతాం ఇహాంగం పునర్నచాంగం యది యాతి చ అంగం పాణౌ రథాంగం శయనే భుజంగం యానే విహంగం చరణే అంబు గాంగం. నాకు కట్టడం అంటే సంవత్సరం అనేది ఏమంటారంటే ఇదం హి రంగం. అయ్యా ఇదేనండి శ్రీరంగం. మాకు తెలుసు చెప్పాలి. అదే కాదు, మీకు నిజంగా మోక్షం రావాలి అంటే వచ్చి శ్రీరంగంలో మీ శరీరాన్ని విడిచిపెట్టండి. ఏం లాభం? మళ్ళీ మీ శరీరం రాదు. మరి ఉంటారు. శ్రీరంగంలో మరణిస్తే మళ్ళీ పుట్టరు. పొరపాటున మళ్ళీ శరీరమే వస్తే ఇది యాతిక అంగం. ఒక శరీరం ఒకవేళ శరీరాన్ని పొందవలసి వస్తే ఎలాంటి శరీరం వస్తుందంటే చేతిలో చక్రం, పాణవు రథాంగం, పడుకుంటే పాము ఆదిశేషుడు తలుపం, పాణవు రథాంగం. అలాగే యానే విహంగం, ప్రయాణం చేద్దామంటే పట్టొస్తుంది వాహనాన్ని, అడుగు పెడదామంటే కాలిలో గంగాజలం వస్తుంది. ఏమవుతుంది? విష్ణువు యొక్క సారూప్యం వస్తుంది. శ్రీరంగంలో శరీరాన్ని విడిచిపెడితే శ్రీ మహావిష్ణువు యొక్క సారూప్యం లభిస్తుంది. మరి అద్వైత సిద్ధాంత స్థాపకుడైన శంకరుడే శ్రీరంగాన్ని చూసి మై మరచిపోయారు. ఆహా, రంగాన్ని సౌందర్యం అంటే ఇచ్చే. ఎలాంటి వారైనా ఆ స్వామిని చూస్తే మై మరచిపోక తప్పదు. మనం అంటారమ్మ రేపటి అక్కడి కృష్ణావతారాన్ని అలా ఊహించుకుని ఆహా ఎంత భక్తివంతులు మీరు. తక్కిన వాటికంటే భూమండలం ఎందుకు భాగ్యమయ్యా అంటే వాస్తవంగా వైకుంఠం కంటే భూమండలమే గొప్పది. అదేంటంటే రాత్రి ఒక్కసారి వైకుంఠంలో ఏముందండి అన్నాడు. ఏముంది? స్వామి ఉన్నాడు, అది మాకు తెలుసు. స్వామి ఉన్నాడు, ఇంకెవరున్నారు? భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే అక్కడ సదా పశ్యంతి సూరయ. అలా పరమాత్మ వేసేది ఉంటాడు ఆధారపు మాసేతుడి మీద. ఇలా జీవులు భక్తులు ముక్తులంతా మొదలైన వాడు చేతులు జోడించుకొని స్వామిని అలాగే రెప్ప వేయకుండా చూస్తుంటారు. ఎంతగానైనా అంతే. ఎవరికి లాభం అండి? అదే కదా చేయాలి అంటే అటు పరమాత్మను స్తోత్రం చేయాలా? స్తోత్రం చేయాలని ఏమని చేయాలి?
మీరు దయానిధి, కారుణ్యపూర్ణులు, క్షమాగుణం కలవాళ్ళు, దుఃఖాన్ని పోగొట్టేవాళ్ళు, ఆపదలు తొలగించేవాళ్ళు, అనాథ రక్షకుడు, ఇవన్నీ పోరాలయ్యారా? ఏమైనా కనపడతాయని పెట్టుకున్నా? తప్పులు చేసేవాడు ఉంటే కదండి ప్రేమించేది, ఆపదలు వస్తే కదా పోగొట్టేది, దుఃఖంగా తొలగించేది, అజ్ఞానం ఉంటే కదా జ్ఞానాన్ని ఇచ్చేది. వీళ్ళు వాళ్ళు ఒకటే, ఆయన పడుకుంటాడు, వీళ్ళు నిలబడతారు. ఆయన ఈయన చూస్తాడు, ఈయన వాడు చూస్తాడు. ఏముందండి? స్వామివారి గుణాలను అనుభవించాలండి. పరమాత్మ ఈ గుణాలు ఒకే నిలబడి ఏం చేస్తాం? వ్యాసుడు స్కాంద పురాణంలో ఎవరన్నా తెలిసి ఉంటే ఉంటారు. స్కాంద పురాణం అంటే చాలా మంది శివతత్వాన్ని చెప్పుతుందో ఏమో, అబ్బో మేము వైష్ణవులం అంటే మేము దాన్ని చదవం అని కాళ్ళు, చేతులు, మూతి, మనస్సు అన్ని ముడుచుకుంటారు. కానీ స్కాంద పురాణంలోనే వైష్ణవ ఖండం ఒకటి ఉంది, ఇంకోటి మహేష ఖండం. ఆ మహేష ఖండంలో విష్ణు సహస్రనామ స్తోత్రం ఉంది. ఏమంటాం? కాబట్టి శివతత్వం ఏం కాదు. అయినా తప్పు లేదు, ఆయన పరభావం కోసం జ్ఞానం కావాలంటే వాళ్ళనే పట్టుకోవాలి. ఎవరిస్తారు జ్ఞానంతో శంకరాలు ఇచ్చేటంటారు. అందులో శంకరుడు పార్వతికి ఓ రహస్యం చెప్పాడు. కలియుగంలోని దంపతుల ముక్కలు చెప్తాను నేను పార్వతి అన్నాడు. స్వామి చెప్పండి, నేను దయ మరి చెప్తాను. పెళ్ళైన కొత్తలో దంపతులు ఏమనుకుంటారో, మీ ఇద్దరమే ఉండాలి, పానకంలో బ్రతకాలి, ఇంకో వ్యక్తి మాకు మధ్యన ఉండొద్దు, పగలో ఉండొద్దు, రాత్రి ఉండొద్దు, నెలకు ఉండొద్దు, 2 నెలలకు ఉండొద్దు, 6 నెలలకు ఉండొద్దు, 50 నెలలకు. ఇప్పుడు ఏదో అంటారు పెళ్ళేది కదా, యాత్ర ఏమైనా విహార యాత్ర ఏదో ఉంటుంది. ఆ పోయినా ఉండొద్దు, ఇంట్లో ఉండొద్దు, మేము ఇద్దరే ఉంటాం. పాపం అనుకుంటారు కానీ వాళ్ళు రుణనీయులు వాళ్ళకి. ఎవరు ఈ ముద్రలోడు ఊరుకుంటారా? కొత్తగా పెళ్ళయింది, ఎక్కడ ఉంటారో కోపాడుతారో, కొట్టాడుకుంటారో, తన్నుకుంటారో, కొట్టుకుంటారు. ఇలా కాపురం చేయాలి, ఇలా ఉండాలి, చదువు అని చెప్పాలి కదా అని బామ్మలో, నాన్నమ్మలో, అమ్మమ్మలో, అత్తమ్మలో పోయి కూర్చుంటారు. పొమ్మడానికి వీల్లేదు, ఉండడానికి అలా వీల్లేదు, కమ్మలా బాబు కూర్చుంటారు. వీళ్ళ కోరిక తీరలేదు. పాపం అడిగారు కదా అని ఓడుకోడు. వీళ్లకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాయి. మోకాళ్ళ నొప్పులు, నలుగు నొప్పులు, కళ్ళు కనపడవు, చెవులు విరరావు, వంట చేసుకోలేదు, చేత కాదు. అయ్యో కొడుకు, కోడలు, బిడ్డలు, అల్లుడు ఉండి దగ్గర ఎవరో ఉండి మనకి చీటి బిడ్డ ఎంత బాగుండేది అనుకుంటారు. బిడ్డ పెళ్లి చేస్తూ భర్తతో పోతుంది, కొడుకు పెళ్లి చేసుకొని కోడలతో ఇద్దరే. ఎవరైనా ఉంటే బాగుండు అంటే ఒక్కరు ఉండడు, ఎవరు ఉండొద్దు అంటే అని జరుగుతుంటారు. మన పరిస్థితి అంటే మోక్షంలో పరమాత్మ గుణాలు ప్రకాశిస్తే బాగుండు, స్తోత్రం చేద్దామనుకుంటే ఆయన కలగబడుతుంటాడు. ఇక్కడ అతను అలా ఉంటే బాగుండు చూస్తామంటే ఆయన పడుతుంటాడు. ఎక్కడ దోషాలు ఉన్నాయో, ఎక్కడ బాధలు ఉన్నాయో, ఎక్కడ అజ్ఞానం ఉందో, ఎక్కడ పాపం ఉందో, ఎక్కడ ఆపదలు ఉన్నాయో అక్కడ ఆయన గుణాలు ప్రకాశిస్తాయి. అవి ఎక్కడున్నాయి? భూలోకంలో. ఇక్కడ స్వామి అపార కారుణ్య వాత్సల్య సౌందర్య సౌశల్య జలదే అంటే ఆహా అంటవాడే మనక. అక్కడ ఒక ఇంకో చమత్కారం చెప్తారు కదా మనకు సాంప్రదాయంలో, నమ్మడు వాళ్ళు చెప్తారు. మనం తమిళ సాంప్రదాయం బాగా అవగాహన చేసుకుంటేనే ఇక్కడ అర్థమవుతుంది. తెలియదు కూడా. రేపల్లెలో ఆవులు, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి గుమగుమలాడుతుంటే ఒక్కసారి వెన్నకి పోయి ఇంత వెన్న తినొస్తే బాగుండు అని వైకుంఠాల్లో ఉన్న స్వామి గారు కోరుకున్నారు. పోదామంటే ఆయన కళని చూస్తూ కూర్చున్నారు కాపలా. ఒకడు స్నానం పోస్తామంటారు, ఒకడు బట్టలు వేస్తామంటారు, ఒకడు అన్నం పెడతామంటారు, ఒకడు కాళ్ళు వద్దుతామంటారు, ఒకటి ఈతం పెడతామంటారు. అందులో విష్ణుసేనుడు స్వామి కూర్చో స్నానం పోస్తాం ఆయన కూర్చుంటారు.
లే ఒళ్ళు తుడుస్తాం తెలిసినప్పుడు పనులు కడతాం అని చెప్పినప్పుడు అయ్యా అన్నది అయితే తిను. ఎలాగంటే ఇప్పుడు పాత రోజుల్లో ప్రధానమంత్రి పోయేందుకు అందరూ టెస్ట్ చేసి అన్నం పెట్టేవాడు. పెట్టి అన్నం తినకూడదు, అందులో ఏమైనా విషయం కలుగుతారేమో అని మొదలు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, వాళ్ళు మొదలు ఉంటాయి ఎంత వాళ్ళు టెస్ట్ చేసి తినొద్దు అంటే వాడు తినాలి, వద్దు అంటే నువ్వు మూసుకోండి. ఆదాయం వాళ్ళు కావాలి తప్ప తినదు. ఏం అధికారం ఇచ్చింది, ఏం పోలే ఉంది ఆలోచించండి. పరమాత్మ కూడా కూర్చోవాలి అంటే కూర్చోవాలి. స్నానం పోతామయ్యా అంటే మర్యాదనే, అయ్యా స్వామి స్నానం పోస్తాం అంటే లేవాలి. బట్టలు కడతాం కూర్చోవాలి, అన్నం పెడతాం తినాలి, పడుకు అంటే పడుకోవాలి. పడుకోబోయే భక్తులు వచ్చారు, దిగులు లేవాలి. నీకేముంది భక్త పరాధీనుడు స్వామి. ఒక్కసారి పొయ్యిస్తే బాగుండేది అనుకుంటే ఛాన్స్ లేదు, చూడటానికి ఛాన్స్ రాదు, దొరకపోతుందని ఆలోచించి పాపం మహానుభావుడు కలిసి స్వామికి స్నానం పోసాడు. స్నానం పోయగానే సరళ స్నానం పోయగానే ఏం చేస్తారు, ధూపం వేస్తారు. కేశములకు ఒంటికి బాగా పొగ వేస్తారు, సుమంతు మౌన్ అంటాం కదా, అలా పొగ వేశారు. ఈ పొగ మొత్తం వైకుంఠం ఆవరించింది, ఎవరిలో కనపడాలి. దొరికింది ఆ ఛాన్స్ బాబు, అమాంతమాయని తెలియలేదు. చేరి పాలు పెరుగు వెన్న నెయ్యి గబా 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 ఎలా దొంగ ఎత్తు జైల్లో పడుతుంది, ఎవరు రాకుండా రావాలని అమాంతం చేయమని చెప్పారు. అంటే మరీ ఇంత న్యాయం అండి. పొగ పోయేంత లోపు అవతారం పూర్తయిందా, 125 ఏళ్ళు కదండి, ఏ కథ చెప్తారు మీరు అని అడగదు. ఎందుకు అడగదు? మనకు 4 యుగాలు 1000 సార్లు తిరిగితే బ్రహ్మకు ఒక పూట. అంటే 4000 యుగాలు గడిస్తే బ్రహ్మకు ఒక పూట. అలాంటి బ్రహ్మకు 10 కోట్ల పూటలు గడిస్తే స్వామికి 1 నిమిషం. మరి ఆ లెక్కలు 105 ఏళ్ళు ఎందుకు వస్తాయంటే చెప్పేది. మరి కథలో అనుభవించేది లేదు. అసలు ఉద్దేశం ఏంటంటే వైకుంఠంలో నా గుణాలు ప్రకాశించే ఛాన్స్ లేదు, తప్పులు చేసిన వాళ్ళు లేరు, బాధపడుతున్న వాళ్ళు లేరు, ఆపదలు వచ్చిన వాళ్ళు లేరు. ఇక్కడ కంటే నా అవసరం అక్కడే బాగుతామన్నాడు. క్షీరసాగర సృష్టి ఆగత మధురాపురి పరమాత్మని బ్రాంచ్ ఆఫీసు యథాపీలు వైకుంఠం, దానికి మరి ఇంకో బ్రాంచ్ క్షీరసాగర్, ఇంకో బ్రాంచ్. అంటే వైకుంఠంలో ఉంటే ఇక్కడి నుంచి పిలిస్తే వివరాలో ఏమో అని కొంచెం దిగి ఇంటికి దగ్గరికి వచ్చాడు క్షీరసాగర్. క్షీరసాగరంలో కూడా ఎలా హాయిగా అటు ఇటు పొర్లుకుంటూ పడుకుంటే మనం వేసుకున్న కేకలు వినరావో ఏమో అని కదలకుండా పైయెత్తుయున్న పరమం, చాలా మెల్లగా పడుకొని ఉన్నటువంటి పరమం. రేపల్లెవాడలో పరమాత్మ అవతరించి పాలు పెరుగు వెన్న నెయ్యి తిని గోచారలు పొర్లి పేడ గోమయము గోమూత్రము ఇదంతా ఒంటికి పూసుకొని బయటకు వచ్చి ఇంత బుర్రలు పూసుకొని ఇంత దుమ్ము పూసుకొని ఇంత మందు తినుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ స్వామి తిరుగుతుంటే మావారు ఎంతో బుద్ధిమంతులు అనుకున్నాము, అందరి బాగానే చేస్తారు. అమ్మవారికో డౌట్ వచ్చింది, అల్లరి చేస్తున్న స్వామి ఎలా ఉంటాడో ఒక్కసారి చూడాలి అనుకుంటాడు పాపం. అక్కడున్నాను వైకుంఠంలో వేసి ఉన్నటువంటి అమ్మవారు నాట్యాలంటామా, ఈ నాట్యాలు తల్లి మా స్వామి అక్కడికి పోయాడు కదా, అక్కడ ఎలా ఉంటాడో ఉన్నట్టున్నట్టు ఇక్కడ చూడాలి స్వామిని. ఎలా వస్తాడని ఏం చేయాలి మరి అంటే టైం మొదలు చిక్కలేదు. ఇక కొద్ది రోజుల్లో స్వామి యొక్క అవతారం అంటే నువ్వు వెళ్ళి చాలా రోజులు అయితే నీకు ఎన్నోలాగా కుదురుతావు, రావయ్యాన్ని జ్ఞాపకం చేయడానికి 2 మార్గాలు 2 ప్రయోజనాలు ఉన్నాయి. ద్వారకా నగరంలో ఓ బ్రాహ్మణోత్తముడికి పుట్టిన పిల్లలు పుట్టినట్టు చస్తున్నారు.
ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు, ఆరుగురు, ఏడుగురు, 7 కోమాండుగురు పోయారు. పోయిన ప్రతిసారి వచ్చి ఆ బ్రాహ్మణుడు గోడ పెట్టాడు. ద్వారకాలో పుట్టిన భవనం ఉంటారు. ఎందుకు? పెద్దల ముందర పిల్లలు ఎప్పుడు చనిపోతారో, రాజు అకార్మికుడైతే చనిపోతారు. నువ్వు తప్పు చేస్తున్నావు, నా పిల్లలు చస్తున్నారు, నువ్వే తప్పు చేస్తున్నావో చెప్పుకొని మొదలుపెట్టి కృష్ణుడు బయటికి రాలే. పోయి వసుదేవుడు లేదు, ఉగ్రసేనుడు, బలరాముడు రాలే వస్తుకొని 11 పిల్లలు చనిపోయారు. 11 మంది. 12వ వాడు పుట్టడానికి ముందు కూడా దాని ముందే వచ్చాడు బ్రాహ్మణుడు. తర్వాత చచ్చిపోయిన ముందే వచ్చాడు. స్వామి, నా బాధ ప్రదర్శించబోతూ ఉన్నది. 12వ వాడు కూడా 11 మంది కుమారులతో పాటు పోయాడంటే నీవు రాజువు కాదనుకోవలసి వస్తుంది అని కేకలు పెడుతుంటే మన అదృష్టం బాగుంటే అర్జునుడు వచ్చాడు. బయటకు వచ్చాడు. ఏదే నీ కూడా ఏమంటున్నావు? అయ్యా మీరెవరండి? నీ చదవదురా అర్జునుడిని. అంటే నీ గోడ ఏంటి? గోడ కాదండి, ఇంతమంది చదువుతున్నారు. ఈ రాజు ఏం చేస్తున్నాడు? కృష్ణుడు ఏం చేస్తున్నాడు? బలరాముడు ఏం చేస్తున్నాడు? వసుదేవుడు ఏం చేస్తున్నాడు? ఉగ్రదేవుడు ఏం చేస్తున్నాడు? ఎవరు నా దుఃఖాన్ని పోగొట్టలేదు. అసలు రాజు ఉన్నట్ట లేనట్ట. ఈ మాత్రానికి ఆయన నేను వస్తాను. ఆయన రాజు నువ్వు చేస్తాడు. నేను అర్జునుడిగా నేను కాపులా ఉండగా ఎలా పోలో పిల్లవాడు నేను చూస్తాడు. ఆయన చూసాడు, నువ్వు చూస్తావా? నేను చూస్తాను. నేను కాపాడలేకపోతే నేను అగ్నిలో చూస్తాను. పెద్దవాడు మన దగ్గరకు వచ్చిన సరే రాబోయేది ఆయన అమాంతం వచ్చేసాడు. మొత్తం పూర్తిగా గృహం అంటే ప్రసూతికి ఏదో లేబర్ కట్టాం కదా, అమాంతం ఆ మొత్తం రూమును బాణాలతో నింపాడు. వాళ్ళ అంటాం పంజరం తీశాడు. గాలి కూడా బయటికి పోదు. నీ పిల్లవాడు పోడు, నేను కావాల. కొంత ప్రసవించడమైంది. ఆ పిల్లవాడు కేవలం ఏడ్చాడు. 9 ఏళ్ళు తిన్నారు. అమ్మ ఏడు వచ్చిందంటే పిల్లవాడు అక్కడ నా మాట తగ్గింది అనుకున్నాడు. అర్జునుడు 5 నిమిషాలు కాగానే వాడు ఇంకొచ్చి నువ్వే అర్జునుడివయ్యా, కృష్ణుడైనా ఉండే ఏమైందిరా? 11 మంది పిల్లలు పుట్టినప్పుడు పుట్టిన కాసేపు దాకా వాడు ఉండి చనిపోయేవాడు. చనిపోతే చనిపోయిన శరీరం ఉండేది. నువ్వు శరీరాన్ని చూసుకొని పోయి ఏదో కననమో దానమో చేసేవాడు. నువ్వు వచ్చావు, ఆ శరీరం కూడా మాయం. ఇంత గొప్పడు అర్జునుడట, కాపాడుతాడట, ఏదో ప్రతిజ్ఞలు చాలా చేస్తాడట. క్రికెట్కి వచ్చింది కదండి. మరి ఏం దేవుడు పడకు, నేను అర్జునుడు నువ్వు చస్తే నా వాడు చదువుతాడు. అది ఏమైనా కానీ ఏం చేస్తాడు? ఇప్పు వేసుకున్నాడు. ఎందుకు? ఆయన ధైర్యం. ఏం ధైర్యం? వాడు ఉన్నాడు సామాన్యుడు. వ్యాధులో మాట చెప్తాడు భారతంలో, కలియుగంలో గృహగ్రహాలలో ఆడవాళ్ళు బాయి గట్టెక్కి దూకుతాడు అంటారు. వాడు వచ్చి పట్టుకోవాలి. వాడు పట్టుకోలేదు, విజయకి వస్తాడు. పట్టుకుంటే దూకుతా అంటారు. కానీ వాడిని దూకుతాడు, వాడు వచ్చి తగ్గుతాడు. నిజంగా దూకేవాడు దూకుతా అన్నాడురా, అమ్మాయి చూస్తాను అన్నాడు కాదు. అర్జునుడు దూకుతా అంటాడు. అది దూకం చేస్తుంటాడు, వచ్చి కాపాడుతాడు. అలాగే వచ్చాడు. ఎందుకు ఏడుస్తావురా? నేనున్నానే చూస్తావురా పిల్లలు, నేను తెస్తాను కదా బా పదం వేసుకొని బయటికి. ఎక్కడి దాకా పోయారు? ప్రకృతి మండలం దాకా వెళ్ళారు. అది కూడా దాటారు. అది దాటితే దారి కనపడదు. సూర్యుడు లేడు అక్కడ, చంద్రుడు లేడు, వెలుతురు లేడు. హెడ్లైట్ లేకుండా వేసిన అనుకోకూడదు కదా. పదానికి ఏం పడింది? గుర్రాలు కనపడటం లేదు. అప్పుడు స్వామి తన చక్రానికి లేదు. చక్రపు వెలుగులో తాటగా వైపున్న కథ వెళ్ళాడు.
అప్పుడు స్వామి ఆ స్వామి అంటాడు, ఏమీ లేదు, ఈ రూపం చూస్తామని ఈమె కోరింది, అందుకు తీసుకొచ్చి నీ ఇంటి పిల్లలను అడిగింది. ఆమె అడిగితే ఒంటి నిండా వెన్న, పెరుగు, పాలు, బురద పూసుకొని ఎలా ఉంటారో చూద్దామనిపించింది, అందుకు పిల్లలు తెచ్చాను తిరుమల. అడిగేసే ముందు ఆలోచించుకోండి, సమయం కూడా అయిపోతున్నట్టుంది, ఇంకా వెనదినుకుంటే కూర్చోకండి, త్వరగా రండి. ఎందుకంటే కృష్ణుడితో భగవాన్ స్వయంగా చక్రవాళ్ళంతా అవసరం, ఏమో ఆయనే అంటే రేపల్లెవాడలో ఆడి పాడి తిరిగినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహ సౌలభ్యం, వైకుంఠంలో అమ్మవారికి కూడా చూడాలనిపించేంత ఉబలాటాన్ని తగ్గింది. మరి అలాంటి స్వామితో ప్రతినిత్యం ఆడి పాడి తిరిగి ఎగిరి గంతులేసి గోపాలుడు, గోపికలు, గోవులు ఎంత అదృష్టం చేసుకున్నాయండి కదా. అందుకే బ్రహ్మ అంటాడు, అహోభాగ్యం అహోభాగ్యం అంత గోపౌరసే ఒక స్వామి మిత్రం పరమానందం పరమం బ్రహ్మ కేవలం. సాక్షాత్తు పరమానందతో పరబ్రహ్మ ఎవరికి మిత్రుడో అలాంటి గోపికలకు, గోవులకు, గోపాలున్న రేపల్లి ఎన్ని గోవులు మూసుకుందో. ఈ భాగ్యాన్ని, ఈ అదృష్టాన్ని, ఈ సౌందర్యాన్ని, ఈ అనుభవాన్ని ఆండాళను అనుభవించి ఎట్టువారు లేరు. ఈ భూమండలంలో ఉండి కూడా ఇంతటి ఆనందాన్ని అనుభవిస్తున్న అదృష్టవంతుడా. పరమాత్మతో పాటు తిరుగుతున్నారు, పరమాత్మతో తింటున్నారు, పరమాత్మతో కలిసి చెప్తాడు పోతాను, తన్నుతూ గుద్దుతూ నవ్వుతూ ఆడుతూ పాడుతూ గద్దులేస్తూ ఇది తప్పంపు చేసి ఇక్కడి గోపాల బాలు ఎన్ని రోగులు వచ్చారు, ఎన్ని తపస్సులు చేశారు. మహాయోగేశ్వరులు కూడా కోట్ల కోట్ల సంవత్సరాల తపస్సు చేసిన కనీసం స్వామిని చూతామన్నా కూడా ఛాన్సు లేని స్వామితోటి ఆడుతున్నారు, పాడుతున్నారు, తంతున్నారు, గుద్దుతున్నారు, నవ్వుతున్నారు, గిల్లుతున్నారు, తీస్తున్నారు, లాగుతున్నారు. ఎవరిని? పరమాత్మ, పరబ్రహ్మ. అదృష్టం కదా. అదే అదృష్టాన్ని ఆండారమ్మ అనుభవిస్తున్నారు. ఇప్పుడు మనము మరి కాస్త ముందరికి మనం మొదలు చెప్పాము. తిరుప్పావై 30 పాసురాలలో ఏ ఒక్క పాసురము న్యాయంగా చెప్పాలి అంటే ఒక్కొక్క పాసురానికి 8 గంటలు మాత్రం కావాలి. మనం 8ంటికి ఆపాలి అంటే 12 గంటలకు కూర్చుంటే ఏదోలా 8 గంటలకు పూర్తి చేయవచ్చు. మొత్తం అమృతం. ఒక మాటలో చెప్పాలంటే పిల్లల మీద ప్రేమ ఉన్న తల్లి, ఇది ఏ వంకాయ కూర అంట, గుత్తి వంకాయ కూర, మసాలా కూరుస్తారు, అందులో నువ్వులు, ధనియాలు, మెంతులు, కొబ్బరి అన్ని దగ్గరలో చూస్తారే, అలా కూరి కూరి బాగా తిన్నారు. మా పిల్లవాడు బాగా తిన్నారు, బాగా తిన్నారు. ఎలా కూరుస్తారో అందరి తల్లి కదా అన్నారు. ఈ పిల్లలకు మంచి రుచిగల వంట పెట్టాలని ఒక్కొక్క పాజనం ఒక్కొక్క వంకాయ, అందులో మీరు ఊహించనన్ని మసాలాలు ఉన్నాయి. ఏది కావాలంటే మనకు ఎంత కడుపు ఉందో, ఎంత ఆకలి ఉందో, ఎంత కోరిక ఉందో ఆలోచించుకోండి. అంత అమృతం ఉంది అందులో. ఒక్క పాదం సార్ మనకు 2 గంటలు చెప్పుకోండి. ముందరికి వెళ్ళాలి కాబట్టి నామం నం పావైకు. ఇప్పుడు మేము అంటున్నాడు. మేమంటే ఎలాంటి మేము? పరమాత్మ సేవ తప్ప మరే పని చేయని మేము, భగవంతుడికి సంతోషాన్ని కలిగించడమే మా జన్మకు సార్థక్యమని భావించే మేము. నం పావైకు. ఇక మా వ్రతం
మళ్ళీ వ్రతం అంటారు ఇంకమ్మా, మళ్ళీ పావైపు, మళ్ళీ మేము ఏమిటిదే? భగవంతుడు నీకేం వద్దు కదా, కృష్ణుడు తప్ప ఏమీ వద్దు కదా, మళ్ళీ పావైతేంటి? ఇంకా వ్రతం ఎందుకో? ఆ మాట అనుకుంటే ఊళ్ళో వాళ్ళు అనుకున్నాను కదా, వర్షం పడడానికి నోము నోయాలి, కృష్ణుడు వ్రతం చేయిస్తాడు, వీలు చేయాలి. ఒప్పందం అంటే మళ్ళీ వ్రతం అనుకుంటే కృష్ణుడు గోపికలు ఏం చేస్తున్నారు, మళ్ళా కొమ్మ పుస్తారేమో పరిగెత్తుని వస్తారు. అందుకే పెద్దగా వ్రతం అంటారు. ఓహో ఇప్పుడు చేస్తున్నట్టుంది, అది చేయలే. ఎలాగంటే బడిలో క్లాసులో పిల్లలను కూర్చోబెట్టి పాత రోజుల్లో టీచరు అదే చదువుకోండిరా అని బయట దాకా పోతాడు. పోయి వస్తారు కదా, వీడు చదువుకోవాలి. వీడేం చేస్తారు, ముప్పావు అంటారు. టైం అయితే 10 నిమిషాలు జాగ్రత్తగా కలుస్తారు వస్తారు, చదువుకుంటున్నారు. మళ్ళీ 10 నిమిషాలు ఆటలు పాటలు, మళ్ళీ మళ్ళీ ఆడుతూ అమ్మ చదువుకుంటున్నారు. అదే పని గోపికలు అదే పని వ్రతం అంటారు, చేసుకుంటున్నారు. మేము ఈ వ్రతం చేయబోతున్నాము, వ్రతం చేయబోతూ ఉన్నప్పుడు మాకు కొంచెం నియమాలు పాటించాలి. వ్రతం చేయాలి ఎవరైనా సరే, ఉత్తప్పుడు అసలు ఎప్పుడూ పాటించాలి, ఎప్పుడూ చేసే పనులు కానీ ఇప్పుడు చేయాలి. మేము కూడా ఈ వ్రతమునకు ఆచరించవలసిన నియమాలను కొన్నిటిని చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఎందుకు వినండి అంటే వినమేమో అంటే మీరు వినే స్థితిలో లేనట్టుంది, అందుకు చెప్తున్నాము. కృష్ణ పరమాత్మను దర్శించి అదృష్టం మాకు కలిగింది, వెళుతాం, చూస్తాం 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 అని ఆనందంలో మైమరిచి చెప్పింది అనుకుంటే కష్టం. అందుకు వినండి. మీకు రకాలు నియమాలు తెలుసా? గొల్ల పిల్లలు కదా, ఇంత జ్ఞానం ఉందా? మా కూడా చెప్తున్నారా? అబ్బే మాకేం జ్ఞానం లేదండి. భగవంతుణ్ణి ఆరాధించాలనే కోరిక పుడితే ఏ విధానంతో ఆరాధించాలో ఆ విధానాన్ని ఆయనే చూస్తాడు. మన కథ ఉంది నారద పురాణంలో. ఒక మహారాజు గారు పొద్దున్నే లేచి వేటకు బయలుదేరాడు. సరే వెనక కైన్యంలో ఉంది 10 మంది ఉంటారే, వాళ్ళు కూడా ఉంటారు కదా. పెద్ద అడవికి వెళ్ళారు. ఓ పెద్ద సింహం వచ్చింది. అది అమాంతం వచ్చి వెంట ఉన్న భగవంతుని గురించి అంటే రాజుగారు బాణం తీయగానే పరిగింది. నా సైన్యాన్ని మొత్తం చంపించి వదిలిపెడతానని వెళ్ళాడు. మీకు స్టేజ్ ఒక అరుగు పట్టుదల ఉంటుంది, అందులో రాజు నావాడు నమ్ముతుందా? అది దొరకదు. వీడు వదిలిపెట్టాడు. చెప్పడు ఎవరు లేదు. తిరిగారు పొద్దుగురు తిరిగారు, తెల్లవారు తిరిగాడు. అన్నం లేదు, నీళ్లు లేవు, నిద్ర లేదు. అలసట ఎవడు పెట్టేవాడు లేడు, పెట్టేవాడు లేదు. అడిగే ఛాన్సు లేదు దాన్ని చంపాలి. ఇలా 24 గంటలు అయిన తరువాత తెల్లవారింది. అదృష్టం బాగుంటే ఒక నదీ తీరానికి వచ్చాడు. బాగా దెబ్బవుతుంది, ఆకలి అవుతుంది. దొరకదులే, కాస్త ఈ నదిలో స్నానం చేద్దాం, నీళ్లు తాగుదాం. నదిలో స్నానం చేసేసరికి ఆ పక్కన ఎవరో ఋషులు స్నానం చేసి తప్పనాలు ఇస్తున్నారు, ఇది మంత్రాలు అవుతున్నారు. వెళ్ళి స్వామి ప్రధానం ఉంటే పెట్టండి, ఆకలి అవుతుంది. నేను జగన్ మహారాజును ఇలా వేటకు వచ్చాను. అయినా మంచి పని చేశావు, బాగుంటుంది. అబ్బాయిలా కూర్చోబెట్టి దేశం నుంచి స్వామికి మన ప్రధానం బాగుంటుంది. దేవాలయం గుడివాడంటే పొంగలి, గుడివాడంటే ఇంకేం కావాలంటే దగ్గరను చక్కెర పొంగలి, గుడివాడ అని పెట్టాను. హాయిగా తినేది. ఏమవుతుంది? 24 hours నిద్ర లేదు, ఆకలి, అలసట, అందులో దర్శనం, చక్కెర పొంగలి, తీరాన్ని బట్టి ఇంకో వాళ్ళు ఎక్కడ ఉంటారు? అమ్మాయిని నిద్రపోయాడు. నిద్రే కాదు, అసలే పోయాడు. ప్రాణాలే పోయాడు. ప్రాణాలు పోయేసరికి నరకం నిత్యం ఒకడు పరిగెత్తుకోవడం తీసుకొచ్చుకోవడం. వాళ్ళు వచ్చి వీడిని ముట్టుకోబోయేసరికి 16 మంది వీళ్ళు వచ్చారు పిట్టుబడులు. ఇది నా పార్టీ, నీ పార్టీ కాదు. నీ పార్టీ ఏమిటా? వీడు దుర్మార్గుడు రాజు,
అర్జునుడు ఏంటి అన్ని పాపాలు చేశాడు, అందరినీ హింసించాడు. నేను పందులు ఏమంటాం కదా, లాగాడు, ఫైలు చేశాడు, శిక్షించాడు, గోలగోల చేశాడు, ప్రజాధనం మొత్తాన్ని తన కోసం వాడుకున్నాడు. రాజు యజ్ఞం చేయాలి అంటే పందులతో వచ్చిన డబ్బును, ఫైల్తో వచ్చిన డబ్బును వాడకూడదు శాస్త్రం. అన్యత్ర కరదండయో చెప్తాడు శాస్త్రం, మనసులు కాదు చెప్తాడు. రాజు పన్నుతో వచ్చిన డబ్బును కానీ ఫైల్తో వచ్చిన డబ్బుతో కానీ యజ్ఞం చేయకూడదు. యజ్ఞమే కాదు, తన కోసం ఏ పని చేయకూడదు. పుణ్యకార్యం చేయాలంటే తాను కష్టపడి సంపాదించి ఆ డబ్బుతో చేయాలి. మనకు వస్తుంది భారతంలో, ధర్మరాజు అసలు ఏం చేస్తాను ఆయన తమ్ముళ్ళు దగ్గర డబ్బు లేదు, దానికి అక్కడ పోయి ప్రయత్నించారంటే వాళ్ళంతా వెళ్ళి తర్వాత ఇతర రాజ్యాలకు వెళ్ళి యుద్ధం చేసి దండెత్తి ఆ రాజుగారి డబ్బును దోచుకొని వచ్చాడు. అంటే అది కూడా పన్ను పైను కాకుండా ఆయన డబ్బు ఒకటి ఉంటుంది కదా, దాన్ని తీసుకొని వచ్చాడు. అది శాస్త్రం. అన్యత్ర కరదండయో, రాజుగారు ధనము అలా ఉంటుంది, కానీ ఈ రాజు అందరినీ పీడించి బాధించి ఇబ్బంది పెట్టాడు. పరమ పాపాత్ముడు వాడు. మా పార్టీ మా దగ్గరికి రావాలి, ఇచ్చివాడా సరిగ్గా మీరు చూడలేదేమో, వాడు ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నాడు, జాగరణ చేశాడు, ద్వాదశి నాడు పొద్దున్నే నదిలో స్నానం చేశాడు, పెద్దలతో తీర్థం తీసుకున్నాడు, ప్రసాదం తీసుకున్నాడు, 6 గడియల్లోపు ఆరణ చేశాడు, పడుకున్నాడు, తెచ్చాడు. ఎవరికి వచ్చి ఏమవుతాడండి? తెలిసి చేసినా తెలియక చేసినా పుణ్యం పుణ్యమే, పాపం పాపమే. కొందరు మహానుభావులు అంటుంటారు, నేను నమ్మనండి, ఇవన్నీ నేను నమ్మనండి. నువ్వు నమ్మవు, అది కత్తి వాడు నరుకుతున్నాడు, కత్తితో మరి తలకాయబోతున్నాడు, నేను నమ్మను. సంతోషం, దానికి తలకాయ కదా, ఇప్పుడు నమ్మడం లేదు, తలకాయ నరుకుంటుందే, అక్కడ నిప్పు ఉంది, అది నిప్పని నేను నమ్మనండి అని తొక్కుంటూ పోయావు. కాదుతుందా లేదా? నమ్మిన వాడిని కాదు లేదు, నిప్పు కాలుతుంది, కత్తి కోస్తుంది, నమ్మినా కోస్తుంది, నమ్మకుండా కోస్తుంది. శాస్త్రం అంతే, నమ్మిన నమ్మకం అనుభవింపజేస్తుంది. నేను రాజ్యాగా నమ్మను, నేను జ్యోతిషం నమ్మను, గ్రహాలు ఊరుకుంటే, నేను వాస్తు నమ్మను, ఇల్లు ఊరుకుంటుందే, నేను డాక్టర్ నమ్మను, కదా. నీ నమ్మికతో నీ అవిశ్వాసంతో వస్తు తత్వం మారదు. నిప్పు నీళ్ళైతాయా? కాదు. కట్టి పువ్వుతుందా? కాదు. తెలుసుకో, ధర్మం తెలుసుకో. మన నమ్మిక వల్ల, మన అవిశ్వాసం వల్ల ఏ వస్తు స్వభావము మారదు. అయ్యో నిప్పు అని పక్కనిపోయావు కాలదు, నీ నిప్పు నమ్మనండి, తొక్కు తెలుస్తుంది, నమ్ముదాం. కాబట్టి తెలియక చేసినా తెలిసి చేసినా ఎలా పాపం పాపము, పుణ్యం కూడా పుణ్యం. అందుకే మహానుభావుడు మోక్షానికి ఇన్ని పాపాలు చేసిన వాడికి ఏకాదోపాధించి అదృష్టం కలిగించాడు స్వామి అంటే వాడు ఆ పాపంలో కూడా ఎక్కడో ఒక మనస్సులో ఇంతో అంతో పరమాత్మ యొక్క స్మరణ చేస్తుంటాడు. అలా మనము కూడా వ్రతము చెయ్యాలి అనుకుంటే కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించి తీరాలి. అందులో మొదటి నియమం ఏమిటి? నాట్కాలే తీరాలి. తెల్లవారుజామున లేచి స్నానం చేయాలి. అన్ని మాసాల కంటే, అన్ని వ్రతాల కంటే మార్గశీర్ష మాసంలోని ప్రత్యేక వ్రతంలోని నియమం ఏమిటంటే సూర్యోదయం కంటే ముందు లేచి స్నానం చేయాలి. స్నానము చేసిన శరీరం మీద సూర్యకిరణాలు పడితే శరీరంలో ఉన్న రోగాలు సగానికి సగం తగ్గుతాయి. మనసులో ఉన్న రోగాలు కూడా కొన్ని తగ్గుతాయి. ఇక బుద్ధికి రోగాలు రావు.
అంటే సూర్యోదయ కాలం దాకా నిద్రించకూడదు అని శాస్త్రం. ఎప్పుడు? అప్పుడే కాదు, ఎప్పుడు. సూర్యోదయేచ అస్తమయేచ యానం జయంతి లక్ష్మి. సూర్యోదయ కాలంలో సూర్యాస్తమయ కాలంలో నిద్రించేవాడిని లక్ష్మి విడిచిపెడుతుంది అని శాస్త్రం. చాలా మంది ఏమంటారండి, అలా పడుకున్న వారి దగ్గరే బాగా డబ్బు ఉంటుంది కదండి, మీరు అలా చెప్తారేంటి. కానీ లక్ష్మి అంటే రూపాయల నోట్ల కట్టలు కావు, బిల్డింగులు కావు, ఏసీ ఇళ్ళు కావు. నేను చెప్పాను, జ్ఞాపకం అనుకుంటా. భాగవత ఆచార్య సంబంధ పరిజ్ఞానం సంపద. లక్ష్మణుడు శ్రీమంతుడు, విభీషణుడు శ్రీమంతుడు, సుగ్రీవుడు శ్రీమంతుడు, గజేంద్రుడు శ్రీమంతుడు, రావణాసుడు శ్రీమంతుడు కాదు, దుర్యోధనుడు శ్రీమంతుడు కాదు. రామాయణంలో చక్కటి కథం ఉంది. రావణ యుద్ధం జరుగుతూ ఉంటే రాముడు ఓడిపోయే లక్షణాలే కనబడలేదు. పనులే చూస్తున్నాడు, పనులు తక్కువ. కుంభకర్ణుడు పోయాడు, ప్రహస్తుడు పోయాడు, శ్రీకుంభుడు, ఇంకో కుంభుడు, అధికారుడు, మకరాక్షుడులా వరుసగా అందరు పోతూనే ఉన్నాడు. ఇంద్రజిత్తు 2 సార్లు వచ్చి కాస్త గోడ చేసి వెళ్ళిపోయాడు. రావణాసుడికి విసుగు పుట్టిగా నేను బయలుదేరుతాను, ఈసారి నేను పోతే కాదు. ఒకసారి వాడు పోయి ఓడిపోయి, రెండోసారి నేను పోతానని బయలుదేరుతూ నాన్నగారు నేను పోతాను. ఎక్కడ ఇంద్రజిత్తు జీవతి రైలు చేసే నేను పెట్టుకున్నా అని సంపస్తానంటే ఇంద్రజిత్తు దగ్గర మాయాయుద్ధ నైపుణ్యం ఉంది. కలపడకుండా యుద్ధం చేస్తారు, ఎవరికి కనపడదు. దానికి ఒక చిన్న యాగం ఉంది, నికుంభిలా హోమం అని. ఆ హోమం పూర్తి చేసిన తర్వాత అంతర్ధానం చెందితే ఆ బ్రహ్మ కూడా పట్టుకోలేదు. ఆ వరం బ్రహ్మ ఇచ్చాడు. మరి ఆ యాగం చేయాలంటే మరి వీడు గోడ చేయడం ఉండాలి. వానరులు యుద్ధం చేస్తారు కదా, వానరులు యుద్ధం చేయడం ఆది తాను యాగం చేయాలి. ఆగుతారంటే నేను యాగం చేస్తానయ్యా, దాంతో నేను యాగం చేస్తే నాకు శక్తి వస్తుంది, మరి ఓడిస్తాను, అదే ఊరుకో యాగం చేసేదాకా ఓడుకుంటానని ఊరుకోడు. సరే వాళ్ళు ఊరుకోవాలి. రాక్షసుడు కాబట్టి ఒక మాయ తోటి సీతమ్మ ఆకారాన్ని తయారు చేసి ఆయన తీసుకొని వచ్చి కథల్లో కూర్చోబెట్టి హనుమంతుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు చూస్తూ ఉండగా కత్తి తీసుకొని తలకాయ నరికేశాడు. మీరు ఏ సీత పదవి యుద్ధం చేస్తున్నా అది యుద్ధం తప్పాను, ఇక మీరు ఇద్దరు అప్పుడు వెళ్ళిపోయాడు. ఆయన పోయిన తర్వాత మనకేంటండి ఇంకేమిటండి అంతే అని హనుమంతుడు పోయి చెప్పేశాడు. ఇలా జరిగింది. అయితే ఇంకెందుకు మరి, ఇంకే యుద్ధం ఎందుకు? పక్కన రాముడు, ఓ పక్కన వీడు, ఓ పక్కన వారు ఏడుస్తూ ఉంటే లక్ష్మణ స్వామి ఒక 20 శ్లోకాలు రాముడికి చెప్తారు. అద్భుతమైన శ్లోకాలు. అద్భుతం అనటంటే ఈనాడు మనం దేన్ని వాదిస్తున్నా వెళ్ళి చెప్పాడు. పదవిలో ఉంటేనే పరువు ఉంటుందయ్యా, రాజ్యంలో ఉంటేనే భోగం ఉంటుంది, అధికారం ఉంటేనే అందరూ గౌరవిస్తారు. చేతికి చిక్కిన రాజ్యాన్ని వదిలిపెట్టి ఎవరు ధరించారు? నువ్వేమైనా బాగుపడారా? నేనేమైనా బాగున్నారా? వాళ్ళు ఏమైనా బాగున్నారా? వీళ్ళు బాగున్నారు. నిజంగా ధర్మమే గెలుస్తుందని మాట నిజమైతే నీవు గెలవాలి, వాడు ఓడాలి. నీవు ఆనందంగా ఉండాలి, రావణాసురుడు దుఃఖించాలి కదా. కష్టాలు వాడికి రావాలి, నీకు ఆనందంగా ఉండాలి. ఏం జరుగుతుంది? నువ్వు బాధపడుతున్నావు, నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు అబద్ధం పొందుతున్నావు, నువ్వు ఏడుస్తున్నావు, వాడు ఆనందంగా హాయిగా ఎదుగుతున్నావు. ధర్మో భవతి అధర్మం. ఇప్పుడు చెప్పబోయే ఏ ధర్మం? ధర్మానికి సుఖము, శాంతి, జయము నిజమైతే నువ్వు గెలవాలి.
వాడు. ఇప్పుడు అధర్మం ధర్మమైంది, ధర్మం అధర్మమైంది. చేతులారా తెదిదాకా వచ్చిన రాజ్యాన్ని వదిలిపెట్టుకొని ఎవరిని ఉద్ధరించినట్టు ఏం బాగుకున్నట్టయ్యా? ఇవన్నీ ఎవరి మాట్లాడి మనం ఇప్పుడేం మాట్లాడుకుంటాం? అవునండి, ధర్మాలు గెలుస్తాను మనం గెలవాలి. వాడు గెలుస్తున్నాడు ఏంటి? ధర్మధర్మం వాడు ఉద్యోగం ధర్మం మేడలు కడుతున్నాడు. ఇదే ధర్మం అయ్యా మనం అడగడంటే వెనుపడు. ఏమైనట్టు? అది కాదు సంపద. మేడలు, విద్యలు, వైభవాలు ఇవన్నీ సంపద కాదు. ఎందుకో పూరి గుడిసె లేకున్నా ఏమంటాం, ఫుట్పాత్ అంటాం కదా, అక్కడైనా చలికాలంలో కూడా ఎముకలు కొరికే తల్లిలో కూడా పడుకొని గురువు కొట్టేవాళ్ళు ఉన్నారు. అదే ఏసీ రూములో ఫుల్లు ఏసీ వేసుకొని ఏదో 10 వచ్చినారు, ₹100 అట్లా దాన్ని పడుకుంటే 7 రోజులు ఉండేవాడు. ఒకటే రోజు వస్తుంది, ఇంకోటే ఉండదు. మరి ఏం చేస్తాను కర్మ? దాని మీద పడుకున్నా వాడి మీద కొట్టు. ఇప్పుడు సుఖం వాడిదని పడుకున్న వాడిదా, నిద్రపోని వాడిదా? ఎక్కడుంది సుఖం? సుఖం అంటే ఏమిటి? పరుగులు కావు. సుఖం అంటే బిల్డింగ్ కాదు. సుఖం అంటే సంపద కాదు. ఎక్కడ మనశ్శాంతి ఉందో అది సుఖం. తృప్తిగా ఒక ముద్ద తింటే సుఖం అండి. తినే ఎవరు వస్తారో ఎవరు కొడతారో పాల్గొంటున్న వాడికి సుఖం ఏంటి? వాడు బయటికి వెళ్తే మనం ఉండాలి. ఏమంటారు, ఏం గాడు, ఏదో భారీ గాడు, ఏదో చూస్తూ ఉండాలి. ఎప్పుడు బయటకు పోలేడు. మనం హాయిగా పోతాం, మహారాజు వస్తాం, సినిమాలు చూస్తాం, షికారు పోతాం, ఏదో ఉన్నాయి, క్లబ్బులు ఉన్నాయి, బోట్స్ క్లబ్లు, ఏమో క్లబ్బులు. హాయిగా వాడు పోతారంటే వస్తాడు. ఎవరు చూద్దాం? అందుకే అంటున్నారు ఇది కాదు. మేము నీ సేవ చేసి నీ కైంకర్యం చెయ్యడానికే వచ్చాము. అందుకే తెల్లవారుజామున లేచి నాట్కాలి నీరాడి చెయ్యేస్తాం. పై ఎత్తుయున్న పరమన్ అడి పాడి క్షీరసాగరం మీద ఆదిశేషుడి మీద మెల్లగా పడుకున్నా. అంటే తెలియగా పొరుసు పడుకోలేదు. ఎందుకు? ఈయన పొరుసు కూర చేస్తే మనం పిలిచి ఆయన విన్నారు. విన్నారు నారాయణ వాదుదేవానికి ఎవడో పిలుస్తున్నాడు గుర్తాను. మరి ఇది ఆయన గురు కూడా మనకి వస్తుంది. అటు పొద్దు చేయని ఆ తప్పుడు ఏమవుతుంది. అందుకే మెల్లగా పడుకొని చెవు పెట్టారు వాళ్ళు పిలుస్తున్నారు. అలాంటి పరమాత్మ యొక్క పాదములను కీర్తన చేస్తాము. ఇది మొదటి నియమం. తెల్లవారుజామునే లేవాలి, అప్పుడే స్నానం చేయాలి. స్నానం చేసిన వెంటనే శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవాని పరమాత్మ నామాన్ని కీర్తిస్తాం. అప్పుడు అది పాడి నెయ్యున్నాం పాడున్నాం. పరమాత్మ నామ సంకీర్తనం చేసిన తర్వాత నెయ్యి తినము, పాలు తినము. ఇదే పాట. పాలు తినడం ఏంటండి? సరే నెయ్యి అయితే కొంచెం గట్టి ఉంటుంది తిన్నాను. పాలు తినడం ఏంటి? మా నోరు తెలవండి, నేను తినం. అదే అనకూడదురా, మా బాధ ఇచ్చేయండి. మీకు గొల్లవాళ్ళ మాకు బాధ రాదు, ఏం చేయమంటావు? మీకు నెయ్యి తినం, పాలు తినం. భగవంతుని నామాన్ని కీర్తించిన తర్వాత నెయ్యి పాడేందుకండి. ఒక మహానుభావుడు చెబుతాడు. ఎవరైనా పరీక్షిత్తు సుఖయోగీంద్రుడితో, స్వామి మీరు కథ చెబుతుంటే నహిమాం బాధతే క్షుతు చెత్త ఉదస్య అపి, నీరు కూడా విడిచిపెట్టి అంటే నీళ్లు కూడా తాగని నాకు ఆకలి తప్పి బాధించడం లేదు. చెత్తోదమపి బాధతే. ఎందుకంటే పిబంతం త్వన్ముఖాంబోజుత హరికథాసుత. పరమాత్మ కథామృతాన్ని మీ ముఖపద్మం నుంచి తాగుతున్న నన్ను ఆకలి బాధించడం లేదు. పరమాత్మ
నామ అమృతం ఉంటే ఆకలి కప్పులు ఉంటాయండి. ఇంకెందుకు నీళ్ళు, ఇంకెందుకు భోజనం? ఇది ఒకటి. ఇంకొకటి, వ్రతంలో ఉండేవాళ్ళు కొన్ని నియమాలను పాటించాలి. ఏ నియమాలు? ఆహార నియమాలను పాటించాలి. మామూలుగా కూడా పాటించాలి. ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా తినకూడదు. ముఖ్యంగా మనం వంట చేసుకోగానే చేసుకున్న పదార్థాన్ని పరమాత్మకు నివేదన చేసిన తరువాత తినాలి. ఆయనకి ఎందుకండి? మనం తెచ్చుకున్నాం, మనం వండుకున్నాం, మనం తింటున్నాం. భజన ఆయనకి ఎందుకో? మనం కష్టపడుతున్నాం, మనం సంపాదిస్తున్నాం. ట్యాక్సీ ఆయనకి ఎందుకు? అయ్యేదా అంటే ఊరుకుంటారని లాభం లేదు. మనము చేసే వంటలో నిత్యకృత్యాలలో పంచసూనాన గృహస్థత్యాలు చేస్తారు. గృహస్థుడుగా ఉన్నవాడు ఎంత బుద్ధిమంతుడైనా అహింసావాడైనా 5 పాపాలు చేస్తాడు అన్నాడు. పొద్దున్నే ఊడుస్తారు, ఆ తర్వాత కోస్తారు, దంచుతారు, ఇసురుతారు, ఉడకబెడతారు. మరి ఈ 5 పనులలో ఎన్ని వందల వేల లక్షల జీవరాశులు చస్తారా లేదా? మరి ఇన్నిటిని చంపి చేసిన వంట అన్నమా పాపమా? దాన్ని తింటే మనకు కలిగేదేంటి? అందుకే అన్నం ఆయన మొదలుపెట్టి, స్వామి నాకే కరువు తినకు చూడు అంటారు. అవునండి, ఆయన తింటే మనకేం గుర్తుంది? సరిపోతుంది, మనం కూడా సరిపోతుంది. ఈ ముద్ర పెడుతున్నాను అలా చూడు అంటే జస్ట్ ఫిల్టర్ అన్నమాట. పాపాలు తీసుకో అన్నాను. అది అన్నం తీసుకోదు, అమ్మ బాబా ఎదుగుతుంది, పాపాలు తీసుకో. వంట చేసినందువలన ఏర్పడిన పాపాలు నువ్వు తిను అన్నది నాకు పెట్టు. ఇదే ఆగిపోయి. అలా చేస్తే అన్నం తింటాము, అలా చేయకుంటే పాపం తింటాము అన్నాడు. ఏ స్వగం పుంజతే పాపా ఏ పచంతి ఆత్మకారణ. ఇక అతడు తన కోసం వండుకొని తినేది పాపము అన్నాడు. పరమాత్మకు నివేదన చేయకుండా తిన్నది అన్నం కాదు, పాపం. ఇంకేమవుతుంది? పాపం ఎక్కువ అవుతుంది. ఎందుకు వస్తుందయ్యా? ఏ బుద్ధి ఎందుకు వస్తుంది? తన మనసు బాగుంటే కాదా? ఏంటి చేయి తప్పునా? పాలు తాగినవాడు మరేదో తాగినవాడు ఒక తిరిగానే ఉంటారని ప్రశాంతంగా నేను చెప్తున్నాను. జ్ఞాపకమే కాకర్తిక భగత్యైవ హనుమాన్ రావణస్వత కర్ణస్య కుంభకర్ణస్య సప్తైతే పానదక్షణ. తాగిన వాడు 7 రకాలు ఉంటాడు. కాకిలాగా అరుస్తాడు, కోకిలలాగా పాడుతాడు, కొంగలాగా కూర్పాడబడతాడు, హనుమంతుడిలాగా గంతులు వేస్తాడు, రావణాసురుడిలాగా దూషిస్తాడు, కర్ణుడిలాగా ఉన్నాయన్నీ దానం చేస్తాడు. అన్నీ అయిపోయిన తర్వాత కుంభకర్ణ సప్త ఏది బాణదర్శనం. తాగిన వాడు 7 రకాల వ్యాధులు ఎవరిని వదిలిపెట్టాడు. గుర్తుంచుకోండి, అతను చెప్పని అవసరం లేదు. మనం కాస్త ఓపికగా చదివితే మనం పసిపాపల్లాగా ఎంతటి అమృతం గుళికలు అందిస్తాడో అనుభవిస్తే అర్థమవుతుంది. మనం తీసుకునేటువంటి ఆహారము 6 రకాలుగా పరిణమిస్తుంది కూడా చెప్తుంది వేదం. ఏది నిస్సారమైన ఘన పదార్థం మనం ఆహారం తీసుకుంటాం, సారం లేని ఘన పదార్థము మలముగా బయటికి పోతుంది, సారము లేని ద్రవ పదార్థము మూత్రముగా బయటికి పోతుంది.
కొంచెం సారము, సారం కొంచెం ఉన్నటువంటిది ఏదో మాంస భాగం అవుతుంది. బాగా సారం ఉన్నటువంటిది రక్తం అవుతుంది. ఇంకా సారవంతమైనది కొవ్వు అంటారు, ఏదో తెల్లకణాలు అంటారు చూడండి, అవి అవుతాయి. ఏదో అత్యంతం సారతమం తన్మనః, తీసుకునే ఆహారం మొత్తంలో ఈ అత్యంతమైన సారము అది మనసు. మనం తామసాహారం తింటే మనసు ఏమవుతుంది? సాత్వికం తింటే మాకు ఇంకా అర్థం కాలేదు. యథా పాత్రే పయస్తప్తం తథా దేహే మనస్థితం. పాలు వేడి చేయాలి అనుకుంటే ఏం చేస్తారయ్యా మీరు? పాలను మంటలో పోతారా? పోతే వంట కదా పాలు వేడితే పాత్రలో పాలు పోసి ఆ పాత్రను పొయ్యి మీద పెడతాం. పాత్ర వేడవుతే అందులో ఉన్న పాలు బాగా వేడయ్యాయి, చల్లగా చేయాలి, చల్లారుతాయి. మరి అదే పాత్రను నీళ్ళలో పెడతాం. పాత్ర చల్లబడితే పాలు, మనకు వేడి కావలసినది పాలు, మనం వేడి చేస్తున్నది పాత్రలు. మనకు చల్లగా ఉండవలసినటువంటివి పాలు, మనం చల్లారుతున్నది పాత్ర. పాత్ర చల్లగైతే పాలు చల్లగైతాయి, పాత్ర వేడెక్కితే పాలు వేడెక్కుతాయి. అర్థమైందే? ఈ శరీరం పాత్ర, మనస్సు పాలు. శరీరం వేడెక్కితే మనస్సు, శరీరం చల్లగా ప్రశాంతంగా ఉంటే మనస్సు. కాబట్టి మొదటి మాట చెప్పాడు, అమ్మ చెప్పింది, నెయ్యును పాలు. ఆహార నియమాన్ని పాటించండి, పరమాత్మకు నివేదన చెయ్యండి. పరమాత్మకు ఆరగింపు చేసిన పదార్థాన్ని కూడా ఉపవిశ్యైవ భోక్తవ్యం, నచతిష్టన్ కదాచన. కూర్చొనే తినాలి, నిలబడి తినకూడదు. తిష్టన్ చలంతి మహిక, నిలబడి దున్నపోతులు తింటాయని. అవసరం కాదు, మనకు తెలుసు. దానికి ఆపేరే పెట్టాం, బఫే అని. ఒక లో కలపండి, బఫేలో బఫేలో అందరికీ తెలుసు. మనం తెలుసు వాళ్ళం కాదు, ఏమవుతుంది చేసి చేసాం. సగం ఒప్పుకున్నాం, బఫే బఫే అంటే కదా, సగం లో చేస్తే నాకు తెలుసు. నిలబడి తినకూడదు, నివేదన చేయకుండా తినకూడదు. నగరంజం పట్టయే, నవరదారాన్ని వ్యక్తేది, నామృతం వ్రజేది, నలురసన స్నాయ. బట్టలు లేకుండా స్నానం చేయవద్దు. నైక వస్త్రైన స్నాయాలు, ఒక వస్త్రం కట్టుకొని కూడా స్నానం చేయకూడదు. నార్లపాద స్వపేత్, శుష్కపాద స్వపేత్, తడికాలు నిద్రపోకూడదు. అలాగని పొడికాలు నిద్రపోకూడదు. కాళ్ళు కడుక్కోకుండా పడుకోకూడదు, అలా అని తడికాళ్ళతో పడుకోకూడదు, అలా అని పొడికాళ్ళతో పడుకోకూడదు. మరి ఏం చేద్దాము? అర్థమైందండి? కాళ్ళు కడుక్కొని తుడుచుకొని శాస్త్రాలు ధర్మాలు ఉన్నాయి, ఇవన్నీ చేయాలి. మౌనేన స్నాతవ్యం, మౌనేన భోక్తవ్యం. మౌనంగా భోజనం చేయాలి. తిట్టుకుంటూ, కోపడుకుంటూ, కలయించుకుంటూ, ఏడ్చుకుంటూ, విదుక్కుంటూ భోజనం చేయకూడదు. మాట్లాడుతూ భోజనం చేయకూడదు, మౌనంగా భోజనం చేయాలి. మౌనంగా, మౌనేన స్నాతవ్యం, మౌనంగా స్నానం చేయాలి. మనకు పాటలన్నీ అప్పుడే వస్తాయి. ఏమో పాటలు అంటాం కదా, ఉత్తమ భావాన్ని పాడడం. పాడమ్మా బాగుంటుంది, అయ్యే నాకు రాదండి, కంఠం లేదండి. అందులోకి పోగానే పూజలు వచ్చేస్తాయి. ఎక్కడికి వస్తాయి? వద్దన్న కాబట్టి ఏమన్నావు? మౌనంగా అని చెప్పారు, పాడకుండా అని. మనం గొప్పవాడు, మంచి మౌనంగా స్నానం చేయాలి, మౌనంగా భోజనం చేయాలి, కాళ్ళు కడుక్కొనే పడుకోవాలి. నెత్తి విరబోసుకొని ఉండకూడదు. నెత్తి విరబోసుకొని ఉన్నటువంటి అమ్మాయిలను చూస్తే సచేరం స్నానం ఆచలేదు, బట్టలతో స్నానం చేయడం. మనం ఇప్పుడు ఆ నియమాన్ని పాటిస్తే మనం తడి బట్టలు కొడుకుంటున్నాం. ఎందుకు? విరబోసుకోవడం ప్రార్థన. ఎవరు నెత్తి బాగా విరబోసుకున్నారో వాళ్ళు విశ్వం ఏమంటారు, ఏమవుతుంది అది
యూనివర్సల్ పోటీ ఉన్నాయి కదండి, వాడు విశ్వస్తుంది ఎవరు ఎత్తి బాగా ఎవరు కూర్చొని జరేసుకుంటే ఏం చేస్తాం విమానం ఉన్నాయి కదా, ఉన్నాయి మరి. ఇది ఆచారం. వ్రతంలో ఉన్నవాడు నియమాలు పాటిస్తారు. నెయ్యున్నో పాలున్నో. ఇంకేం చేయాలి? మయ్యట్టుడుదో మరుడుదో. కంటికి కాటుగా పెట్టుకోము, సిగలో పూలు మేము పెట్టుకోము. గమనించాలి, నాం గోపికలు తెలియజేసుకోవాలి కాదు. మేము కాటుగా పెట్టుకోము, మేము పూలు పెట్టుకోము. అంటే ఏమంటున్నాం? ఎవరైనా పెడతారా? ఆయన నుంచి పెడితే ఆయన ఇస్తాం. అలాగే ఎందుకండి విరక్తితో కాదు, కొంచెం ఆయన ఛాన్స్ ఇవ్వండి. ఏదైనా దూకుతాడు కానీ ఊరి పడుకుంటాడు. అనుకుంటే ఏం చేస్తాడు? నేను పూలు పెట్టుకోను అంటే నేను పెడతాను ఏమంటాడు. నేను కాటుగా పెట్టుకోను, నేను చూస్తానంటాడు. అంటే ఆయన ఇస్తాడు. మీ పెట్టుకోడు. మాకు మేముగా కాటుగా పెట్టుకోము, మాకు మేముగా పూలు పెట్టుకోము. స్వామికి అయ్యో అలా ఉంటే కళ్ళు బాగుండవు, కాలిగే కంటికి కంటిగా పడ ఉంటుందా, కంటికి కాదు అందరూ తెలియదు అన్నాం అన్నాడు. అలాగే మరి కాదు ఈ కంటికి అందం కావాలి, నేను పెడతాను. నేను చేసి పెట్టుకుంటాను అయినా పెట్టు. పరమాత్మ వృత్తి పరమాత్మ కాడికే పెట్టారా? ఇప్పుడు చూసామా? రాసలీలలో కృష్ణ పరమాత్మ గోపికలందరితో కలిసి యథేచ్ఛగా విహరించినప్పుడు గోపికలందరికీ కాస్తంత గర్వం పుట్టింది. కృష్ణుడు కూడా అందరూ మగవాళ్ళు అంటున్నాడు. నీ లేకుండా అభయం ఉండలేదు. కృష్ణుడు అంతటి వాణి కూడా మేము మా వశం చేసుకున్నా, చాలా గొప్పవాడు. పరమాత్మ దేన్నైనా తగ్గిస్తాడు కానీ అహంకారాన్ని ఎవరైనా వారిలో ఆ భావం రాగానే తాసాంచ సౌభగమనం దృష్టివాచ మధుసూదన ప్రచమాయ ప్రసాదాయ తత్రైవాంతరతీయత. వీరి గర్వం పోగొట్టి వీరికి జ్ఞానం కలిగించాలనుకున్న పరమాత్మ వెంటనే అంతర్ధానం. ఉన్నంత వరకేమో మీ గొప్ప అన్నారు, పోయిన పనికి ఓ అని గడుస్తున్నారు. అయ్యో కృష్ణ కృష్ణ ఎక్కడో కృష్ణ దొరకలేదు, వెతికారు. అద్భుతంగా చదవాలి, భాగవతాన్ని వినాలి. ఆ భాగవతంలోనూ దశమస్కందం చదవాలి. దశమస్కందంలోనూ రాస పంచాధ్యాయి అంటారు. 5 అధ్యాయాలు. ఈ 5 వేదాలు. వేదాలు 4 కదండి, 5 అంటున్నారు. మరి 5 ఏం చేస్తాను? ప్రతి శ్లోకం ఉపనిషత్తు. మనకేమో వంకర చూపులేమో అర్థం కాదు. గోపికలతో కృష్ణుడు తిరిగాడు, విహరించాడు, పరభారులతో రమించాడు, ఇది మనకు. కానీ ఎప్పుడూ గోపికలు కృష్ణుడిని అలా అనుకోలేదు. అయ్యి అనేవాడని జారుడని రమించారు అని చెప్పాడు. కానీ ఈ గోపికలు ఏమన్నారు? కృష్ణుడిని కృష్ణ పరమాత్మ అంతర్ధానమైతే స్వామిని ఎలుగెత్తి ఏడుస్తూ పాడారు. ఆ పాటలో నకలు గోపికా నందను భగవాన్ విఘన సార్జిత విశ్వగుప్తై తటవుదేవ. నాయన నీవు యశోదమ్మ కొడుకువు కాదయ్యా. బ్రహ్మ ప్రార్థిస్తే లోకాలను కాపాడటానికి అవతరించావు. ఈ మాట అన్న గోపికలు కృష్ణుని ఎలా చూశాయని ఇలాంటి అద్భుతమైనటువంటి గోపికా గీతలు చాలా ఉన్నాయి. ఆ సమయంలో కృష్ణ పరమాత్మను వెతుక్కుంటూ వెళ్ళారు. ఎలా వెతకాలి? పరిశోధన చేయాలి. మరి ఎలాగూ యమునా నది తీరమే అంతా ఉతికే. కనపడకుండా నడిచిన, కనపడి నడిచిన కాళ్ళు పడితే ఇసుకలో జాగ్రత్త. వాడిని చూసుకుంటూ వెళ్తున్నాడు, ఎక్కడ వెళ్ళాడు, ఎక్కడో పొదలో ఉంటాడేమో అని వెతుక్కుంటూ వెళ్ళారు. మన దూరం వెళ్ళేసరికి 2 కాళ్ళు కాస్త 4 కాళ్ళు అయ్యాయి. అమ్మ మనం మొదటి చేసినే ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు.
ఏం చేయాలి ఇంకో అమ్మాయిని, ఇక్కడ అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాడు. నీకేం తెలుస్తాయి? అడుగుల దారులు ఉన్నాయి. అడుగు ముద్దల చూసి అమ్మాయిని దుష్టుడు ముద్దు పెట్టుకున్నాడు అని చెప్పాడు. ఎలా చెప్పొస్తాయి? కొంచెం జాగ్రత్తగా ఆలోచన ఉంటే చెప్పొచ్చు. రెండు కాళ్ళు ఎదురెదురుగా ఉన్నాయి. అందులో ఎదురుగా ఉన్న రెండు కాళ్ళు ముని కాళ్ళ వరకే పడ్డాయి, వెనక మడవర పడలేదు. ఏమవుతుందండి? ఇక్కడ కూర్చోబెట్టారు, ఇక్కడ పూలు పెట్టారు, ఇక్కడ కాటుగా పెట్టారు, ఇలా పడుచుకుంటూ పోయారు. అంటే స్వామి గోపికలకు ఇవన్నీ చేశారనే కదా. ఎందుకు చేశారు? మేము చేసుకోమంటే చేసి ఇదే మయ్యట్టుడులో మరొట్టు నాకు మేము పెట్టుకోమండి పూలు, మేము కాళ్ళగా పెట్టుకోం. స్వామి వచ్చారు, మీరు పెట్టుకొని తీరాలి నా కోసం అంటే ఏం చేస్తాం? అలాగే చెయ్యాలని చెయ్యో, పెద్దలు చేయని పని మేము చేయము. శాస్త్రం వద్దన్న పని కాదు, పెద్దలు చేయదు. శాస్త్రం మాకేం తెలుసు? మీకు శాస్త్రం ప్రమాణమా, వేదం ప్రమాణమా, పెద్ద ప్రమాణమా? పెద్దలే ప్రమాణం. మాకు శాస్త్రం తెలవదయ్యా, మేము గొడవల మాకే చదవచ్చు. చదువు వచ్చిన వారు కూడా పెద్దల మాటే పెట్టామన్నారు. అవసరం కాదు. వేదం ఏం చెప్పిందండి? అదైతే కర్మ విచికిత్స ఉత్త విచికిత్స వాస్యా ఏతత్ర బ్రాహ్మణ సంవర్జిన యుక్త ఆయుక్త అరూక్షా ధర్మకా మాస్యు యథాతే తత్ర వర్తేరం తథా తత్ర వర్తేరా. అధ్యయనం పూర్తయి ఇంటికి పోతున్న శిష్యుడికి గురువు గారు చెప్పేటువంటి స్నాతకోపన్యాసం. ఈ స్నాతకోపన్యాసంలో నాయన నువ్వు రేపు నీ ఊరికి వెళ్ళిన తర్వాత నీ ఊళ్ళో నీవు పనులు చేస్తున్నప్పుడు ఏదో డౌట్ వచ్చేసి ఇది ఎలా చేయాలి, పుస్తకాలు దగ్గర లేవు, డిఫరెన్స్ లేదు. ఏం చేస్తావు? నీ చుట్టుపక్కల ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు, బ్రహ్మజ్ఞానం గల మహానుభావులు, లోపం లేని వాళ్ళు, ధర్మాన్ని కోరేవాడు. ధర్మం చెప్పేవాడు ధర్మం మారిస్తే కథ చెప్పేవాడు స్వామి గారు చెప్పినప్పుడు సంతానరాజు మహానుభావుడు కథ చెప్పేవాడు. ఓ మహానుభావుడు ఇలా చెప్తూ ఉంటే ఇద్దరు పిల్లలు వచ్చాడు. స్వామి మేము తెలియకుండా అనుకోకుండా కుక్కపాలు తాగామండి. చిచిటి తాగారా? మేము వేరే వాయించారు. హైదరాబాదు భారతదేశం బయటికి పోవాలి, స్నానం చేసిన శుద్ధి కాదు, మీకు కనబడదు, నాదే కాదుకోవాలి. వాళ్ళు స్వామి ఈ పాలు తాగిన వాళ్ళలో మీ అబ్బాయి కూడా ఉన్నాడు. అలాగా? అది మంచిదే కానీ కుక్క ఏముందయ్యా అంటే తెల్లగా ఉంది. తెల్లకే పోవాలి స్నానం చేశాడు. అబ్బాయి పాలు తాగేసరికి నలుగురు పోలేదన్నాడు. వాడు తాగితే కాబట్టి ఆ వాళ్ళు ధర్మాత్ములు కాదు. యుక్త ఆయుక్త అరూక్ష ధర్మ కామాంశుడు. సత్యము ఎందు ధర్మము ఎందు ప్రీతి కలిగి ఉండాలి, లోభం లేకుండా ఉండాలి, పక్షపాతం లేకుండా ఉండాలి, ధర్మాన్ని మాత్రమే కాంక్షించేవారు కావాలి. అలాంటి మహానుభావులు ఎలా చేస్తే నీవు అలాగే ప్రమాణం. ధర్మజ్ఞమయ ప్రమాణం వేదాస్య మొదలు వాడటం. అందుకే మేము పెద్దలు చేయని వాటిని చేయము. ఇంకో ఘనకార్యం తీకురడై తెన్నోడు. ఎవరి ముందర ఎవరి మీద తాళీలు చెప్పము. ఇది ప్రధానమైన ఉత్తమ గుణం. ఒక 6 ఉన్నాయి. వృద్ధిలోకి రావాలంటే ఒక 6 పనులు చేయకూడదు. తొందరగా నశించాలంటే కొన్ని పనులు చేయాలి. లోట్టమర్తి రుణచేది నట కానీచయో నర ఆశు నాశం ప్రయాంతే సూచక. ఇలా కూర్చుంటాం, ఏదో పబ్లిక్ గార్డెన్ రాస్తున్నాం అనుకోండి,
కూర్చున్న పని ఏం లేదు, ఆ పక్కన మర్చిపడే ఉంటుంది, తీసుకొని నాకు చేస్తాం, కింద కొట్టేస్తాం. అప్పుడు ఎందుకు చేస్తున్నావు, ఏం చేస్తాం, అంటే టైం పాస్. చెయ్యి ఇట్లా కొడతాడు కానీ ఇట్లా కొట్టాడు, టైం పాస్ కదా. ఖాళీ కూర్చున్నామండి, హరే రామ హరే రామ 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 హరే అంటారు, టైం పాస్ కదా కాదు, ఈ వాడు టైం. అవునండి, మనం రోజులో మేలుకొని ఉన్న సమయంలో ఎన్ని గంటలు వ్యర్థంగా కాలం గడుపుతున్నాం. ఆ సమయంలో ఒకసారి కాదు 1,00,000 సార్లు రామనామం చేయవచ్చు. పొద్దుపోయి పనులు చేస్తాం, నవ్వుతుంది కొందరు మాట్లాడుతుంది, ఇక్కడితో వెళ్తాం, పని అయిపోయింది, అయ్యా వెళ్ళొస్తాం, అప్పుడే కదా ఏం చేస్తారు, పోయి కూర్చోండి అంటే 4 పండేది నీకు పండేది కోపం రావాలా, పంటే నవ్వు రావాలా, ఏం చేస్తారు ఇట్లా మనం వచ్చిందే చేయడానికి, కూర్చోడానికి. నన్ను తాను ఎందుకు పంపాడు? ఇన్ని వేదాలు, ఇన్ని పురాణాలు, ఇన్ని గ్రంథాలు, ఇన్ని ధర్మాలు, ఇన్ని తత్వాలు, ఇంతమంది మహానుభావులు, ఇన్ని దేవాలయాలు, ఇన్ని క్షేత్రాలు, ఇవన్నీ ఎవరికోసం ఉన్నాయి, నీ కోసం నాకు కదా. ఇక్కడ కూర్చొని వాడు బాగున్నాడు, వీడు బాగున్నాడు, వాడిలు కూడా 5 కంటే పెద్దగా ఉందండి, వాడి ఇష్టం నాకంటే తక్కువ, ఎలా పెట్టాలంటారు? ఈ బదులు వాడు అదంటారు, వైకుంఠాలు 5 తారా పెద్దగా ఉంది, ఎలా వస్తుందో చూద్దాం అనుకోవడానికి బుద్ధి వస్తుంది, అబ్బే వద్దు ఈయన బాధపడతాను రాదు వాడి. అందుకే లోష్టమతి మట్టి పెళ్ళను ముద్ద చేసేవాడు, పొడి చేసేవాడు, తృణం చేది అలా వెళుతూ ఉంటాడు, ఒక గడ్డి పీకుడు పోతాడు. ఆ గడ్డి పీకునే బదులు దండమెప్పుడు పోరాడు, శ్రీకృష్ణ గోవింద హరే మూల. మన దగ్గర జ్ఞాపకం లేదా, తుమ్ము రాగానే మనం ఏమంటాం, ఎక్స్క్యూజ్ మీ. ఎవరిని ఎవరు ఎక్స్క్యూజ్ చేయాలి, వాడు చేయాలి. గట్టిగా తుమ్మి నారాయణ అన్నారు, అమ్మ తప్పు పాపం, పోనీ రామ పెట్టేది ఎక్స్క్యూజ్ మీ అని అడుగు. ఎక్కడి ఆచారం, ఎక్కడి సంప్రదాయం, ఏమి ధర్మం? గడి పీకుని పోతాడు వాడొకడు. ఇంకొకరు మహానుభావులు ఆఖరి బాగా అయితే గోళ్ళు తింటారని నక కానీ మరి ఆదాయం ఏమవుతారా? వీటితో పాటు సూచక సారీలు పెట్టేవాడు. ఏముండదు అక్కడ, వాడండి పరమదున్నాముడండి. ఎందుకురా, ఏనాడు పొద్దుగా లేవాడు, 9 గాంధీ ఒక చెప్తారు, 9 గాంధీ లేవాడు. ఎందుకైనా అంటే నేను లేచి మొహం కడుక్కొని టీ తాగుతున్నప్పుడే వాడు లేస్తాడు, అంత ముందు లేవాడు. అంటే వీడేమి ఇప్పుడు అన్నట్టు అదొద్దు, వాడు కూడా వీటి తాడీలు అంటారు. ఎదుటి వాడి మీద పొరపాటున కూడా తాడీలు చెప్పకూడదు. సీతమ్మ ఇంచుమించు సంవత్సర కాలం లంకలో ఎన్ని బాధలు పడదండి. భక్త స్త్రీలు చంపుతాము, మెడకాయ కోస్తాము, గుండెకాయ లాక్కుంటాము, ముక్కలు ముక్కలు చేస్తాము, పోగులు పోస్తాము, బాగా పంచుకుంటాము, మధ్యలో కలిసి నంచుకుంటాము. బ్రతికున్న వ్యక్తిని ఇలా హింస పెడతామని కట్టుకున్న వ్యక్తి ముందర మాట్లాడుకుంటే హృదయం ఎంత శోభిస్తున్నది. ఇంత శోభముల సీతమ్మ మరి రావణాసుడు చనిపోయిన తర్వాత రాముడి దగ్గర చేరినప్పుడు, అయ్యా స్వామి మీరంతా ఉన్నారు, రామస్వామి మాట పెట్టారు, ఒక మాట చేసిందండి పొరపాటు. హనుమంతుడు చంపుతాను వాడను అంటే వాడతప్పే ఉందండి, వాడతప్పే ఉంది. ఆయన వాళ్ళంతా ఎన్జిఓలు, అవునండి, జీవోని అమలు చేయాలి వాళ్ళు, కరెక్టే కదా. రావణాసుడు చెప్పాడు నా భోజనం ఎలా ప్రవర్తించాలి, వీడు వాడు ఆడవాడు జీవో స్టార్ట్ చేశాడు, వీళ్ళు అమలు చేశారు. ప్రభుత్వ ఆజ్ఞలు ధిక్కరించి శిక్షించాలి కానీ ఆలోచించాలి. వాళ్ళు విధేయులు, ఉత్తమ ఉద్యోగులు, వాళ్ళని క్షమించారు. ఇది దాడిలు చెప్పకూడదు. అశుచి అపవిత్రంగా ఉండకూడదు. అపవిత్రంగా అంటే ఎంత దూరం మనం వెళ్ళాలి అంటే, టీ తాగినా చివరికి మంచి నీళ్లు తాగినా మళ్ళీ చేయగలుగుకోవాలి. సరే ఎలా తెలుసు మలమూత్రాన్ని ఎలా తెలుసుకున్నాడు శాస్త్రం చెప్పింది మనకు, మల విసర్జన చేసిన తరువాత ఎడమ చేతిని 64 సార్లు గోమయంతో ఎర్రమట్టితోటి కడుక్కోవాలి.
అన్నం తిన్న తర్వాత కుడి చేసి 16 సార్లు కడుక్కోవాలి, 48 సార్లు ఆచమనం చేయాలి అన్నం తిన్న తర్వాత. ఎందుకంటే వంటి సందులలో అలా మిగుతాయి, అవన్నీ పోవాలి. ఇవన్నీ మూడాచారం అండి. కొత్త వాళ్ళు ఇది మూడాచారం. నమ్ము ఏది మూడాచారం? ఇప్పుడు చెప్తున్నారు చేయగలుగుతామని. వేదపురుషుడు అప్పుడు చెప్పాడు. వీళ్ళెవరు పుట్టక ముందు, వీళ్ళ పుస్తకాలు వీళ్ళ వ్యక్తులు రాకముందు భోజనం చేసిన తర్వాత కుడి చేయి ఎన్నిసార్లు కట్టుకోవాలి, అదేవిధంగా ఎడ చేయి ఎన్నిసార్లు కట్టుకోవాలి, ఎప్పుడు కాళ్ళు కట్టుకొని లోపలికి రావాలి, బయటికి వెళితే ఇంటిలోకి రావాలంటే కాళ్ళు కట్టుకొని రావాలి. మూడాచారం. ఎన్ని జిగులు ఉంటాయి కాళ్ళలో. ఆచమనం చేసే భోజనం చేయాలి. భోజనం చేసే ముందు, పాలు తాగే ముందు ఉతికిన బట్టలు కట్టుకొని తినమన్నారు. నీళ్లు తాగండి, పాలు తాగండి. మనం బజారుకు వెళ్ళాము, ఆవిడ రోజు కూర్చున్నా భోజనం చేశాను. ఈ బట్టల్లో ఎంత ధూళి, ఎంత దుమ్ము, ఎన్ని చిములు ఉన్నాయి. అది అన్నారు వడగా వదలడానికి మరేమవుతాయి. దానికే మర్యాదగా పేరు మడి అన్నారు. ఇప్పుడు మడి మూడాచారం. బజార్లో తిండి ఆచారం. రోడ్డు మీద చెప్తారు మహానుభావులు, అవి కొత్త అవన్నీ అంటారు, ఏవో ఉన్నాయి. ఇప్పుడు మరి ఉండేది కాదులో మేము చూసేవాళ్ళం, నవ్వుకుంటూ పోయేవాళ్ళం. ఒక పెద్ద కుండ ఉండేది. ఆ కుండ నిండా ఏవో నీళ్ళలో పుడుతూ మనం ఏపోతే పోసేవాడు. ఇంత పూజలు ఉండేది. దానికి ఒక గుంట చేసి అందులో ఇట్లా ముంచి అది వాళ్ళకి ఇచ్చి వచ్చి చూసుకునేవాడు. కమలా బాబు వాడు చేయి ఇక్కడి ఇక్కడ దాకా అందులో ఉంచుతారు. చెమట, దుమ్ము, మన్ను ఇదంతా అందులో బట్టి పుల్లగా ఉంటుంది చేశారు. ఇది ఆచారం. అది మూడాచారం. ఆలోచించండి, బజార్లో రోడ్డు మీద దుమ్ము, ధూళి, అందులో పెట్రోలు, పొగ, డీజిల్ వాహనాలు ఉంటాయి కదా, పొగ అదంతా పడుతుంటే తిన్న ఆహారం సైన్స్. వాడు మోడల్ ఆధునికుడు. మనం బట్టలు తీసి కట్టుకోలేదు అనుకుంటే వీడు మూడాచారం. తెలిసిపోతుంది. అందుకే జాగ్రత్త ఆలోచించాలి. తీర్పురడై తెలుగు తాడీలు చెప్పము, పెద్దలు చేయని వాటిని చేయము, అయ్యము పిచ్చయు ఆందనయు కైగాటి పొయ్యి మారిండు కూడందు. దానము చేస్తాము, భిక్షము పెడతాము. ఈ రెండు తీసుకునే వారి తృప్తి కలిగేలా పెడతాం. మనం కూడా దానం చేస్తాం. ఎలాంటిది? అన్నం పాసిపోతే తెలుగమ్మ అంటాం. 10 మంది అమ్మ మంచిపోతే మనమే మడిపోసారి వేడి చేసి శాస్త్రం చెప్తుంది. ఒకసారి వండిన అన్నాన్ని రెండోసారి మళ్ళీ వేడి చేస్తే అది గోమాంసం అన్నం. రోగాలు వస్తాయి కదా. చెడిపోతే మనకిస్తాం, పండు మురిగిపోతే మనకిస్తాం. పురోహితుడికి బియ్యం చేయాలి, పుణ్యావసన చేయాలి. అమ్మ తెలుగు బియ్యం, తాను తినే బియ్యం 20 రూపాయల కిలో, వీడికిచ్చే బియ్యం పక్కన ఎంత బియ్యం తెచ్చిస్తాడు. ఇంత కొడుకు ఇంత రావు, 6 రూపాయల కిలో. అది దానమే. ఏంటంటారు దానం? దానం అంటే మనలో చేయబడ్డారు. మనకున్న పాపాన్ని బాధను తొలగించుకోవడానికి మనం కోరి ఇచ్చేది దానం. ఎదురు అడిగే ఇచ్చేది విషం. విషం అనేది వాడి కోరిక, దానం అనేది మన కోరిక. దానం చేసినందువల్ల తీసుకున్న వాడికి ఇద్దరు పాపం వస్తుంది. అదోకి దానం తీసుకోపోయేవాడు. నాకే పాపం ఎక్కువ, నీ పాపం నాకండి వాడు. గోదానం తీసుకోవాలంటే తాను తీసుకునేటువంటి గోవుకు ఎన్ని రోమములు ఉన్నాయో అన్ని మార్లు గాయత్రి జపం చేయగలిగి గోదానం తీసుకోవాలి. మనము చేసిన పాపాలు, ఇంకేమిటో ఘోరాలు, ఇవన్నీ పోవటానికి దానం చేస్తాం. వ్యాసుడు ఇంకో చమత్కారం అన్నాడు. నీవు దానైన ద్రవ్యం నీదైతే ఇబ్బంది లేదు, కానీ ఎవరినో మోసగించి, ఎవరినో బెదిరించి, ఎవరినో హింసించి, ఎవరినో చంపి తెచ్చిన డబ్బులు దానం చేస్తే ఆ డబ్బు ఎవరిదో దాన ఫలితం వాడికి వస్తుంది, నీకు రాకుండా. న్యాయం అర్థమైందండి. ఎంతోమంది మహానుభావులు గుండెలో డబ్బులు వేస్తున్నారు. ఎవరికి వస్తుంది పుణ్యం? ఎవరిని మోసగించి తెచ్చారో వాడికి వస్తుంది.
వీడికి ఏం రాదు. అందుకే తృప్తి మేరకు దానము బిత్తము రెండూ చేస్తాము. కై కాచి చెయ్యి కాచి మరి ఇస్తాము, చెయ్యి ముడుచుకొని కాదు. దానము చేసినా తీసుకునే వారికి ఇచ్చేవారికి తృప్తిగా దానం చేస్తాం. బిత్తం పెట్టినా అడుగుతున్న వారికి ఆకలి తీరే అంత బిత్తం పెడతాం. అలా మేము ఉజ్జీవిస్తాము. ఉయ్యుమారెన్నో ఉహందే సంతోషిస్తాము. ఇది వ్రతములకు మేము ఆచరించేటువంటి నియమములు. మనం ఇంత జాగ్రత్తగా తొందరపడ్డ ఒక అర్థం మాత్రమే చెప్పుకోగలిగాం. ఇప్పటికే చాలా అతీతమైంది కాబట్టి ఇంకొక అర్థాన్ని అవతారికను రేపు చెప్పుకొని ఆ పాత్రని మళ్ళీ మనం అనుసంధానం చేస్తాం. చాలా విశేషమైన పాత్రం ఇది. మనం ఎలా ప్రవర్తించాలి, ఏది ధర్మము, దాన్ని ఆచరించడంలో ఎంత సూక్ష్మమైనటువంటి రహస్యాలన్నీ గురి ఉన్నాయో చెప్పిన పాత్రం. మరి ఎంత మనం సంగ్రహం చేసినా కొన్ని చెప్పక తప్పదు కదా. మనం కొన్ని వినాలి. అది చెప్పుకున్నాం. మిగిలిన దాన్ని రేపు చెప్పుకొని మళ్ళీ పాత్రలు చెప్పుకున్నాం. வையத்துவார் வீறுகார் நாமம் நம்பாவைக்கு செய்யும் சேகரிக்கீரோ பாதரவு கையத்து என்ன பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காரே நீராடி மையத்துள்ளோம் மறுத்துனா முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்னோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி உய்யுமாறென்னும் உகந்தே தொழிம்பாவாய் ஆண்டாள் சித்தி திருவடிகளே சரணம். அஸ்மது குருப்யோ நம.